అర్ణవ సప్తకంబులను ఆ హిమవంతుని శ్వేతదీప్తులన్ వర్ణన చేయవచ్చు. అర్ణవ సప్తకంబులను ఆ హిమవంతుని శ్వేతదీప్తులన్ వర్ణన చేయవచ్చు. వర్ణన చేయరానిది అనివార్యము ఒకండు. వర్ణన చేయరానిది అనివార్యము ఒకండు, అది తల్లి ప్రేమయే. లోకాన్ని వర్ణించవచ్చు, బ్రహ్మలోకాన్ని వర్ణించవచ్చు, కైలాసాన్ని వర్ణించవచ్చు, శివుడి చేతిలో ఉండే బంగారు కొండ మేరు పర్వతాన్ని వర్ణించవచ్చు, సారసగర్భుని సృష్టి చిత్రము, బ్రహ్మదేవుని సృష్టి విలాసాన్ని కూడా వర్ణించవచ్చు. ఏదో ఒక రకంగా ఏమిటి సృష్టి, ఏమిటి జగత్తు, ఏమీ అర్థం కావట్లేదు అనుకుంటాం. అర్థం కాని దాన్ని కూడా వర్ణించవచ్చు, పర్వాలేదు. కానీ అర్ణవ సప్తకంబులను, సప్త సముద్రాలని వర్ణించవచ్చు. ఆ హిమవంతుని శ్వేతదీప్తులను, హిమాలయ పర్వతం మీద స్వచ్ఛమైన శ్వేతదీప్తులు, తెల్లని కాంతులను వర్ణించవచ్చు. ఇన్నింటిని వర్ణన చేయవచ్చు, కానీ వర్ణన చేయలేనిది అనివార్యం ఒకండు, అది తల్లి ప్రేమయి. ఎవరూ వర్ణించలేనిది, ఎంత ప్రయత్నించినా అర్థం కానిది, జీవితాంతము కాపాడేది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. ఈరోజు శివరాత్రి నాడు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల్నే మనం తల్లిదండ్రులుగా భావించి భగవత్ ప్రేమని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అర్థం కాకపోయినా సరే అర్థం చేసుకోవడం తప్ప మరే దారి లేదు. అర్థం చేసుకోవడానికి ఈ శరీరం తప్పితే మరో అవకాశము లేదు. అందుకని ఈ శరీరంతోనే, ఈ ఉన్నటువంటి అవగాహనా శక్తితోనే తల్లి ప్రేమ లాంటి భగవత్ ప్రేమని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కారణం, తల్లి ప్రేమ ఎందుకంత అర్థం కానిది, ఎందుకు వర్ణించలేము అంటే, తప్పు చేసినా కాపాడేటువంటి తత్వం తల్లిలో ఉంటుంది. ఇంకా తండ్రైనా ఒక దశలో వీడు నా కడుపున చెడబుట్టాడు అంటాడేమో కానీ తల్లి ఆ మాట అనదు. వాడిని అలా అనకండి, వాడు నా కడుపున పుట్టాడు అంటాడు. ఎందుకంటే తండ్రి కడుపున పుట్టలేదుగా, తల్లి కడుపునే పుట్టాం. తండ్రి కారణమయ్యాడు జన్మకి. తల్లి అలా కాదు. ఆ బొడ్డు తాడు కొయ్యకపోతే ఇప్పటికీ 50 ఏళ్ళు వచ్చినా తల్లిని పట్టుకు వేడాడవలసిందే, ఇంక మరో మాటలేదు. ఇంకా అదొకటి, ఆ తాడోడు కోశారు కాబట్టి బయటకు వచ్చాం, బయట తిరుగుతున్నాం, అంతే తేడా. తల్లి శరీరంలో మనం ఒక భాగం. మన శరీరంలో ఉండే అవయవాలన్నీ తల్లి శరీరం నుంచే ఏర్పడ్డాయి. అంచేత అంతటి శరీరానికి కారణమైనటువంటి తల్లి ప్రేమ ఎలాంటిది అంటే, నేను తన శరీరాన్ని తను ఎలా ప్రేమిస్తుందో, తన మనస్సును తను ఎలా ప్రేమిస్తుందో, తనని తాను ఎలా ప్రేమిస్తుందో, సరిగ్గా బిడ్డను కూడా అలాగే ప్రేమిస్తుంది. మరొక రూపంగా భావన చెయ్యి. సరిగ్గా భగవంతుడు కూడా ఆయన సృష్టి నుంచే మనమంతా ఏర్పడ్డాం కాబట్టి మనని ఎంత అకుంఠితంగా, నిష్కల్మషంగా ఆయన ప్రేమిస్తాడు అంటే, తానుగానే భావిస్తాడు మనల్ని. వేరే పదార్థాలను ఆయన అనుకో. అదే జీవుడికి దేవుడికి భేదం లేదు అని శంకరాచార్య చెప్పినటువంటి మాట. దాన్నే మనం శివరాత్రి సందర్భంగా అన్వయం చేసుకుని చెప్పుకోగలిగితే ఇక జీవితంలో కష్టాలనేవి మన దగ్గర చేరవసలు. ఆ అభేదం ఎప్పుడైతే కలిగిందో, అద్వైతం, అప్పుడు పూర్తి జ్ఞానం సిద్ధిస్తుంది. ఆ జ్ఞానాన్ని పొందడానికే శివరాత్రి ఏర్పాటు చేశారు ప్రత్యేక. జ్ఞానం పొందడానికి అడ్డమైనవి, ఆటంకంగా ఉండేవి అతి నిద్ర, లేదు అతిగా భోజనం చెయ్యడం. అతి నిద్ర ఒకటి, అతిగా భోజనం చెయ్యడం ఒకటి, అనేక రకాల భోగాలకు అలవాటు పడ్డం ఒకటి. అందుకే శివరాత్రి నాడు ఈ 3 నిషేధం. నిద్ర వద్దు, జాగరణ చేయండి అన్నారు. కనీసం 12 గంటలు దాటే వరకైనా చేయండి అన్నారు. ఉపవాసం. అన్ని పండగలకి మనకేం చెబుతారు అంటే, కొత్త బట్టలు కుట్టించుకున్నావా అంటారు. శివరాత్రి నాడు ఎవరు కొత్త బట్టలు కుట్టించుకున్నావా అని అడగరు. శివరాత్రి కొత్త బట్టలు కుట్టించుకునే పండగ కాదు. బట్టల వ్యాపారస్తులకి పూర్తిగా వ్యాపారం సున్నా అయిపోయే రోజు ఏదైనా ఉంటే శివరాత్రి. ఆ రోజు ఎవరు కొత్త బట్టలు కొనడు. సాధారణంగా కొనకూడదని కాదు, కానీ కొనరు. అది అందుకోసం ఏర్పడాల. అలాగే ఏ పండగ వచ్చినా అన్ని రకాల రుచులతో పిండి వంటలు చేసుకుని తింటాం. శివరాత్రి నాడు ఏం పిండి వంటలు చేశారని అడగరు. అడిగితే తప్పు. శివరాత్రి నాడు పిండి వంటలు ఏమిటంట, ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి. మనిషి దేనికి ప్రాథమికంగా ప్రాధాన్యం ఇస్తాడో ఆ ప్రాథమిక అవసరాలు లేకుండానే మనిషి బతకగలడు అని మనకి శివరాత్రి నిరూపణ చేస్తుంది. అలాగే వేరే పండుగలు, సంక్రాంతి పండుగ, ఉగాది పండుగ,
దేవతలకు సంబంధించిన రకరకాల దీపావళి పండుగలు వచ్చినా కూడా స్త్రీ పురుష భోగాలు కూడా నిషేధం కాదు. ఆ రోజు కూడా పండగండి ఆనందంగా కలుపుతాం అంటారు. సంక్రాంతి పండుగకి కొత్త అల్లుడిని ఇంటికి పిలుస్తారు, సుఖంగా గడపడానికేగా. అంచేది ఆవిడేం తప్పేమి కాదు, దీపావళి పండుగ అంతే. కానీ శివరాత్రి నాడు స్త్రీ పురుష భోగాలు కూడా నిషేధమే. మనిషి ప్రాథమికంగా భావించే తిండి, కొత్త బట్టలు, అలాగే రకరకాల భోగాలు ఇవన్నీ నిషేధం చేసి పూర్తిగా శివుడి పరంగానే గడపమంటోంది అదే శివరాత్రి. అందుకోసమే ఆ శివరాత్రి స్మరణ ద్వారా మనం శివుణ్ణి గ్రహించాలి అంటే ఒక్క మాట శంకరాచార్య స్వామి చెబుతున్నారు. దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవ సనాతనః. దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవ సనాతనః. త్యజేదజ్ఞాన నిర్మాల్యం త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఇది శివరాత్రి సందర్భంగా 12 గంటల సమయానికైనా మనం తెలుసుకోవలసిన మాట. దేహో దేవాలయ ప్రోక్తః, ఈ దేహమే దేవాలయం. జీవో దేవ సనాతనః, ఇందులో ఉండేటువంటి జీవుడే సనాతనమైనటువంటి దేవుడు. జీవుడికి దేవుడికి ఎటువంటి భేదము లేదు. కానీ ఎందువల్ల ఆ విషయం తెలియడం లేదు అంటే త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానం అనేది మన మనస్సులో బాగా ఉంది. అది శివలింగం మీద పెట్టిన నిర్మాల్యంలా ఉంది. నిర్మాల్యం ఉన్నంతకాలం శివుడు మనకు కనపడ్డు. శివుడికి అభిషేకాలు చేస్తాం, పువ్వులు పెడతాం, ఆకులు పెడతాం, రకరకాలుగా చేస్తాం. కానీ ఆ పూజ అయిపోయిన తర్వాత నిర్మాల్యం అంటారు దాన్ని. పూజకు ముందేమో మాల్యం అంటారు, పూజ అయిపోయిన తర్వాత నిర్మాల్యం అంటారు. అంటే అప్పటికి అది వాడిపోయింది, దాన్ని తీసియాలి. మర్నాడు పొద్దున్న మనం శివాలయానికి వెళ్ళామనుకోండి, శివలింగం మీద ఆ నిర్మాల్యం ఉందనుకోండి, ఏమంటాం మనం? ఎక్కువగా ఆకులు పువ్వులు ఏవో ఉన్నాయనుకోండి, శివుడు కనపడ్డు అనుకుని వెంటనే ఇంకా నిర్మాల్యం తీయలేదు కాబట్టి కనపడలేదు అనుకుంటాం. అంచేది ఆ నిర్మాల్యం తీసేస్తే కనపడతాడుగా, శివలింగం స్పష్టంగా ఉంటుందిగా. అలాగే మన గుండెల్లో ఉన్న శివుడు మనకు కనపడాలన్నా ఒక రకమైన నిర్మాల్యాన్ని తొలగించాలి. అదే అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానం అంటే భేదభావం. వారు వేరు, నేను వేరు, వీరు స్త్రీలు, వీరు పురుషులు, వీరిది కులం, వారిదా కులం, వీరిది మతం, వీరిదా మతం, వీరు పేదవాళ్ళు, వీరు ఐశ్వర్యవంతులు, వీరు అధికారంలో ఉన్నారు, వీరు అధికారాన్ని కోల్పోయారు, వీరు పండితులు, వీరు పామరులు, వీరు అందంగా ఉన్నారు, వీరు అందంగా లేరు. ఇటువంటివన్నీ భేదభావాలే. ఇవన్నీ శరీరాన్ని బట్టి ఏర్పడినవే. ఈ మొత్తం ఈ భేదభావాన్ని తొలగించుకోగలిగితే, అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని పోగొట్టుకోగలిగితే సోహం భావేన పూజయేత్. అతడే నేను, సహా అహం, అతడే నేను అనేటువంటి భావనతో పూజ చేయమన్నారు. దానికే మనకి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే మన శరీరాన్ని దాటి మన చూపిన లోపలికి ప్రసరింపజేశామని అర్థం. అంతర్ముఖులు కావడం అంటారు దాన్ని. అంతర్ముఖులు కావడం. మన శరీరాన్ని మనం చూసుకోవడం మానేసి కళ్ళు మూసుకున్నాం అనుకోండి, మన శరీరం కనపడదు, ఊహించుకోవాలంతే. అప్పుడు కాస్త లోపలికి చూడడం ప్రారంభిస్తే లోపల ఏమున్నాయి అనేది అర్థం అవుతుంది. అలాగే దేవాలయం దాటి లోపలికి వెళ్ళాము అంటే ముందు మన శరీరాన్ని దాటి లోపలికి వెళ్ళాం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే అర్థం అది. అంతర్ముఖంగా ఉన్నంతకాలమే ఆవిడ అర్థం అవుతుంది. బహిర్ముఖలమైతే అర్థం కాదు. ఎందుకంటే మనకి తెలుసు అందరికీ, పొద్దున్న లేవగానే రాత్రి పడుకునే ముందు ఏదో పడుకుంటాం, దేవుణ్ణి తలుచుకుంటాం, పడుకుంటాం, ఏవో కలలు వస్తాయి, ఎక్కడున్నామో తెలియదు, అంతా సుఖంగా గడిచిపోయింది. పొద్దున్న లేవగానే అనుకుంటా మళ్ళీ మొదలైందిరా సంత, సంసారం, సమస్యలు, బాధలు, బరువులు, అన్నీ సమస్యలు మొదలయ్యాయరా అనుకుంటాం. మళ్ళీ ఏమిటో కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, భార్య, భర్త, మధ్యలో విభేదాలు, గొడవలు, అప్పులు, ఆస్తులు, బాకీలు, ఎక్కువ తక్కువలు అన్నీ మొదలయ్యాయరా. ఎప్పుడూ పడుకుంటే ఎంత బాగుండో అనుకుంటాం ఖచ్చితంగా. ఈ పడుకోవడం అనేది జీవితం నుంచి తప్పించుకోవడమే తప్ప సమస్యలను ఎదుర్కోవడం కాదు. అందుకని అది పోవాలి, అది తెలియాలి అంటే పొద్దున్న కూడా మనం హాయిగా నిద్రలేవగలగాలి అంటే మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య మనది మాత్రమే కాదు, అవతల వాళ్ళది కూడా. అందులో మన పాత్ర ఏదో మనం చేస్తే సరిపోతుందనే నిర్ణయానికి రావాలి. అలా రావాలంటే అంతర్ముఖులం కావాలి. మనం ఈ శరీరం కాదని తెలుసుకోగలగాలి. ఎప్పటికీ అర్థం కాని విషయం అది. ఎదురుగా కనపడుతుంటే శరీరం కాదని అంటారు ఏమిటండి, శరీరం కాకుండా ఎలా ఉంటామండి అనుకుంటాం మనం. అది కాస్త జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందుకోసం అంతర్ముఖులం కావాలి ఖచ్చితంగా. అలా అయితే దేవాలయం దాటి లోపలికి వెళ్ళాము అంటే శరీరంలోంచి లోపలికి వెళ్ళినట్టు లెక్క. అక్కడి నుంచి చూడండి వరుసగా 3 ప్రదక్షిణాలు చేస్తాం.
శివాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తాం. 3 చెయ్యాలి. ఇంకా 6 చేయడం, 9 చేయడం, 16 చేయడం, దాన్ని ఆధ్యాత్మిక భాషలో ఓవర్ యాక్షన్ అంటారు. నేను 16 మొక్కుకున్నా, 36 మొక్కుకున్నా, అది నీ ఇష్టం, దేవుడికి దాంతో సంబంధం వెళ్ళ. 3 ఎందుకు చెయ్యాలి? 3 నిబంధన ఏమిటి అంటే, ఒకసారి ప్రదక్షిణం చేశాము అంటే తమో గుణాన్ని వదిలేయాలి. రెండోసారి ప్రదక్షిణం చేశాము అంటే రజోగుణాన్ని వదిలేయాలి. మూడోసారి ప్రదక్షిణం చేశాము అంటే సత్వగుణాన్ని కూడా వదిలేయాలి. అప్పుడు లోపల త్రిగుణాతీతమైన మూర్తి శివలింగం ఆయన దర్శనానికి మనకి వెళ్ళే యోగ్యత కలుగుతుంది. అందుకని ప్రదక్షిణం చేయమన్నారు. మనమేమనుకుంటాం, ప్రదక్షిణం చేస్తే చాలు కోరికలన్నీ తీరతాయి అనుకోవడం. పైగా ఆంజనేయ స్వామికి 11, అమ్మవారికేమో 26, శివుడికేమో 36, అయ్యప్ప స్వామికేమో 66 అని లెక్కలు మనమే పెట్టాం. దేవతలకి ఈ లెక్కలన్నీ తెలియవు. అసలు అన్నిసార్లు ఎందుకు తిరుగుతావు అనవసరంగా నా చుట్టూ? పని ఏమిటి? నాకు విసుగు, నీకు విసుగు ఎందుకు వచ్చిందిరా? 3 సార్లు తిరిగితే చాలు కదా అని అడిగాను. ఆ 3 సార్లు అనడంలో ఉద్దేశం ఏమిటి? ముందు తమోగుణం వదిలిపెట్టాలి. తమోగుణం అంటే నిద్ర, ఆలస్యం, బద్ధకం, క్రౌర్యం, హింస, ఇవన్నీ తమోగుణాలు. అగో ఆ నిద్ర బద్ధకం వదలడానికే శివరాత్రి పెట్టారు. శివరాత్రి నాడు తెల్లవారులు ఉండగలిగావు కదా, ఏదో జపం చేయగలిగావు కదా, ఎవరో వచ్చి మాట్లాడతారంటే బలవంతంగా నిద్ర ఆపుకొని కూర్చున్నావు కదా, రోజు ఎందుకు కూర్చోలేవు? నువ్వు కూర్చోక్కల్లా. అసలు అనుకున్న సమయానికి లేవాలా వద్దా? పొద్దున్న 5 గంటలకు లేవాలి అనుకున్నాం. 5 గంటలకు సెల్ ఫోన్లో అలారం పెట్టుకుంటాడు కుర్రాళ్ళందరూ, లేవాలి ఖచ్చితంగా. కానీ లేవరు. ఏం చేస్తారా? సెల్ ఫోన్లో ఇంకో బటన్ ఉంటుంది పక్కన, స్నూజ్ అంటారు దాన్ని. అంటే అక్కడ అది వెంటనే వస్తుంది. దాని అర్థం ఏమిటి? ఇప్పుడు లేవా, కాసేపు ఆగి లేపమంటావా, ఈ జన్మకు లేచే ఉద్దేశం లేదా, ఏవో ఉంటాయి ఆప్షన్లు అంటారు. అది ఒకటి నొక్కుతాడు, మళ్ళీ పడుకుంటాడు, పక్కకి తిరుగుతాడు. ఇదే బద్ధకం. తమోగుణం అంటే ఇదే. ముందు సెల్ ఫోన్ అలారం పెట్టుకోగానే టక్కమని స్ప్రింగు లేచినట్టు లేచే అలవాటు పడితే తమోగుణం పోయినట్టు. అది వదిలించడానికే శివరాత్రి నాడు జాగారం పెట్టారు ఖచ్చితంగా. అలాగే చాలా విషయాల్లో మనకు ఆవేశాలు వచ్చేస్తాయి. అప్పుడు ఏదో బద్దలు కొట్టేస్తాయి, ఇంట్లో కోపాలు వస్తాయి, చేతిలో ఉన్న వస్తువు విసిరేస్తాం. ఇవాళ అందరికీ చేతిలో బాగా ఉండేది టీవీ రిమోట్. ఇప్పుడు దాంతోనేగా మనకి పని. దాన్ని విసిరేస్తాడు. వీలైతే టీవీ మీదే విసిరేస్తాడు. రిమోటు పోయింది, టీవీ పోయింది. ఇప్పుడు పాత టీవీ 15,000, కొత్త టీవీ 30,000. పైగా కొత్తది వచ్చిందండి మోడల్ మీకోసం అంటాడు. ఇప్పుడు అది 50,000 పెట్టి అనవసరంగా కొనాలి. అంటే మన కోపం ఖరీదు 50,000. ఇదే తమో గుణాన్ని వదిలిపెట్టడం. పోనీ ఈ టీవీ రిమోట్ విసరడం వల్ల దేనివల్లైనా సమస్య పరిష్కారం అయిందా? అసలు సమస్య పరిష్కారం కాకపోగా కొత్త టీవీ కొనాల్సిన సమస్య వచ్చి పడింది. తన కోపమే తన శత్రువు అంటే అర్థం. అది కోపం వల్ల సమస్యలు పరిష్కారం కావు. అందుకని ఈశ్వరాలయం చుట్టూ ప్రదక్షిణం చేసినప్పుడు తమో గుణాన్ని వదిలేయాలనే నిర్ణయానికి రావాలి క్రమంగా. ఒకరోజు కాకపోయినా 100 రోజులకైనా రావాలి. రెండోది రజోగుణం. రెండో ప్రదక్షిణం చేశాం, రజోగుణం వదిలేయమన్నారు. రజోగుణం అంటే రాజకీయం అనే మాట రజోగుణం నుంచే వచ్చింది. పోటీ పడ్డం రజోగుణం. పోటీ పడ్డం. ఓ బట్టల కొట్టు ఉంది, మీరు ఆ కొట్టులు గమనించండి. వరుసగా అన్ని కొట్లు ఒక్కచోటే ఉంటాయి. మాకు సామర్లకోట ఉంది మా కాకినాడ దగ్గరలో. నేను అక్కడ చూసి ఆశ్చర్యపోతా. ఆ రైల్వే స్టేషన్కి యువతల షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. 9 చెప్పుల దుకాణాలు ఒక్కచోటే ఉన్నాయి. నేను ఎప్పుడు అనుకుంటా, ఎవరైనా ఒకడు చెప్పులు కొనడానికి వస్తే ఈ 9 మంది మొత్తం నవగ్రహ యుద్ధం చేయడమేగా అనుమానం ఏదైనా ఉందా? ఇంకా కనీసం ఇంకొంచెం దూరంలో పెట్టుకుంటే అక్కడికి వెళ్ళినవాడు అక్కడ కొంటాడు కదా. కానీ అదేమిటో ఆ దుకాణాలన్నీ ఒక్కచోట ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి వారిని ఆకర్షించడానికి రకరకాల పథకాలు పెడతారు. ఇది పోటీ. చెప్పుల దుకాణంలో ఉండే పోటీకి, చెప్పుకోదగిన రాజకీయాల్లో ఉండే పోటీకి పెద్ద తేడా ఏం లేదు. ఒక పార్టీ తరఫున ఒకరికి టికెట్ ఇస్తాడు, వెంటనే ఇంకొకటి అసమ్మతి ప్రకటిస్తాడు. ప్రకటించి పార్టీకి రాజీనామా చేస్తున్నా, నాకు ఆ పార్టీలో తగిన గుర్తింపు లేదు అంటాడు. అంటే ఈయనకి టికెట్ ఇస్తే గుర్తింపు ఉన్నట్టు, లేకపోతే లేనట్టు, లేదా ఆ పార్టీ పనికిరానట్టు. అసలు ఆ పార్టీ అనేది ఒకటి ఉన్నప్పుడు, దానికి ఆశయాలు ఆలోచనలు కొన్ని ఉన్నప్పుడు, దానికో నాయకుడు కూడా ఉన్నప్పుడు, ఆయన మనం అంగీకరించినప్పుడు వారికి ఇస్తే ఏమండి టికెట్, మనకిస్తే ఏమండి, మనకే ఇవ్వాలి అంటే పార్టీ మీద మనకేం లేదు, మన మీద ఉంది. ఇదే రజోగుణం. ఎదుటి వాళ్ళతో పోటీ పడ్డం. అత్తాకోడళ్ల మధ్యలో పోటీకి, అసెంబ్లీలో పోటీకి తేడా ఏంది? ఇంట్లో కూడా అత్తా కోడళ్ళు గొడవ ఎందుకు పడుతూ ఉంటారంటే, కావాలనే కొడుక్కి పెళ్లి చేస్తుంది, సొంత తమ్ముడు కూతురునిచ్చి పెళ్లి చేస్తుంది. ఆవిడ కాపురానికి రాగానే వారం రోజులు 10 రోజులు కాగానే మొదలు పెడుతుంది పెళ్లి, బ్రహ్మాండంగా చేస్తుంది. మా అబ్బాయి పెళ్ళిని అందరినీ పిలుస్తారు తల్లిదండ్రులు కలిసి. కానీ కోడలు కాపురానికి రాగానే ఒక 10 రోజులు గొడవ మొదలవుతుంది. పక్కింటి అత్తగారు ఒకటి వస్తుంది, ఆ వయస్సు ఆవిడే కదా, అందుకని ఇద్దరు కూర్చుంటారు. ఏమండి బాగున్నారంటే, ఏం చెబుతామమ్మా, కోడలు పెత్తనం కొంగును కట్టుకుని తిరుగుతోంది, మా అబ్బాయి నన్ను పలకరించడమే మానేశాడు అంటుంది. ఇక్కడ ఉన్నది ఏమిటి అంటే ఆధిపత్యపు పోరు, అంతకంటే ఏంలే.
మన పెత్తనం జారిపోయింది. నిజానికి మన అబ్బాయి ఏమీ అడగట్లేదు అంటే ఈ వయస్సు వచ్చిన అత్తగారు మామగారు సంతోషించాలి, మనకు బాధ్యత తగ్గిపోయింది, అది ఏదో వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళ గొడవ ఏదో మనకి లేదు. అలా కాదు, మన అడగాలి, మనం చెప్పినట్టే కాఫీ కలపాలి, మనం చెప్పినట్టే పెత్తనం నడవాలి. ఈ కాంక్ష మనలో ఉంటుందే. దీన్ని అత్తగారు వదిలిపెట్టడం, అసెంబ్లీ టికెట్ కోల్పోయిన వాడు కూడా వదిలిపెట్టడమే రజోగుణం వదిలిపెట్టడం. ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనం దాన్ని వదిలిపెట్టాలి. కానీ గుళ్ళో తిరిగేవాడు ఏమనుకుంటాడు, నేను మొక్కుకున్న పార్టీ టికెట్ వస్తే 100 ప్రదక్షిణాలు చేస్తానని. ప్రదక్షిణం చేయింది టికెట్ రావడం కోసం కాదు, టికెట్ మీద భ్రాంతి లేకుండా ఉండడం కోసం, అసలు దాని జోలికే పోకుండా ఉండడం కోసం నిన్ను చేయమన్నారు. కానీ ఆ కోరికల కోసం మళ్ళీ ఎక్కడ ఎందుకు? కానీ భగవంతుడు చాలా చిత్రమైన వాడు. వీడికి టికెట్ ఇస్తే ఏమన్నా వీడు మారతాడేమో అని చేస్తాడు, ఇక తర్వాత వ్యవహారాలన్నీ నడుస్తే వాడు మారడు. ఆ రజోగుణాన్ని వదిలిపెట్టగలగాలి. చిన్న చిన్న గొడవల్లో పోటీ పడ్డం దగ్గర నుంచి శాసనసభ పార్లమెంటు వరకు ఒకటే వర్తిస్తుంది, అందులో మొహమాటం వెళ్ళ. ఇక మూడవది తమోగుణం, సత్వగుణం చాలా ముఖ్యమైంది. ఆ మూడవ ప్రదక్షిణం చేసేటప్పుడు సత్వగుణాన్ని కూడా వదిలిపెట్టాలి. సత్వగుణం అంటే మంచి గుణమే. ఇలాగే లలితా సహస్రం పారాయణ, విష్ణు సహస్రం పారాయణ, ఇలాగే శివరాత్రి నాడు ఇంతమంది జనం రావడం, ఈ కార్యక్రమాలన్నీ పెట్టడం, మా బోటిగాళ్ళ ప్రవచనాలన్నీ చెప్పడం, ఇదంతా సత్వగుణమే, అనుమానం వెళ్ళ. కానీ ఇక్కడే ఎలా ఉంటుందంటే, మళ్ళీ నేను చెప్పినట్టుగా ఆయన ఎలా చెబుతాడండి, నాలా చెప్పగలిగిన వాడు ఎవడున్నాడండి అని నేను అంటున్నాను అంటే సాత్విక అహంకారం ప్రవేశించింది అన్నమాట. అలాగే నేను ప్రతి శివరాత్రికి ఖచ్చితంగా ఉపవాసం ఉంటాను, జాగరణ ఉంటాను, అసలు రోజు శివుడికి నైవేద్యం పెట్టందే నేను అన్నం తిన్ను, శివనామస్మరణ చేయిందే పచ్చి మంచినీళ్ళు ముట్టను అని ఎదుటి వాళ్ళ ముందు గొప్పలు చెబుతున్నామంటే సత్వగుణం అహంకారంగా మారిందనమాట. ఈ ప్రచారం అవసరమేం లేదు నిజానికి. అంచేత మంచి పనులు, గుళ్ళు కట్టిస్తాం, గోపురాలు కట్టిస్తాం, అన్నదానాలు చేస్తాం, కానీ ఎవడైనా దొరికితే చాలు పక్కన కూర్చుని చెవి కొరికేసి అవన్నీ చెబుతూ ఉంటాం, నేనిన్ని చేశా, నేనిన్ని చేశా, నేనిన్ని చేశా. దీన్నే సాత్విక అహంకారం అంటారు. దాన్ని వదులుకోవాలి. మన వల్ల ఎవరు ప్రయోజనం పొందారో వారు చెప్పాలి, కానీ మనమే చెప్పుకుంటే ఎలాగ ఇదంతా? దీన్నే సాత్విక అహంకారం అంటారు. ఈ సత్వగుణాన్ని వదిలేసుకోవాలి. ఈ మూడు వదులుకోవడమే ప్రదక్షిణం. ఈ ప్రదక్షిణం అయ్యాక చూడండి, ఖచ్చితంగా ఇలా తిరిగి రాగానే దేవాలయ నిర్మాణ వ్యవస్థ ఎంత గొప్పదో. ధ్వజస్తంభం ఉంటుంది ఖచ్చితంగా. అక్కడికి దగ్గరికి వెళ్ళి ధ్వజస్తంభానికి దండం పెట్టుకోవాలి, ముట్టుకోకూడదు. చాలామందికి ఉండే అలవాటు ఏమిటంటే, మనకి బాగా అతిగా ఆలోచించడం అలవాటు. దండం పెట్టడం పుణ్యమైతే ముట్టుకోవడం ఇంకా పుణ్యం, ముట్టుకోవడం పుణ్యమైతే 3 సార్లు ముట్టుకోవడం ఇంకా పుణ్యం, 3 సార్లు ముట్టుకోవడం పుణ్యమైతే తలకాయ దానికేసి కొట్టుకోవడం ఇంకా పుణ్యం. ఈ ఇంకా పుణ్యం, ఇంకా పుణ్యం, ఇంకా పుణ్యం ఎన్ని క్వింటాళ్ళ పుణ్యమైతే సరిపోతుంది? ధ్వజస్తంభాన్ని చూడమని, దండం పెట్టుకోమని ఎందుకు చెప్పారంటే, ధ్వజస్తంభాన్ని మీరు గమనించండి, కింద నుంచి పై వరకు ఏకాండి కొయ్య, ఎక్కడా పగుళ్ళు కానీ, చీలికలు కానీ, పీలికలు కానీ, ముక్కలైపోవడం కానీ ఉండదు. అలాంటి ధ్వజస్తంభం వాడరసం, ఏకాండి కొయ్య. సరిగ్గా మన శరీరంలో ఇందాక లోపలికి రాగానే లోపలికి వెళ్ళడం అనుకున్నాం కదా, ప్రదక్షిణం చేయగానే 3 గుణాలు వదలడం అనుకున్నాం కదా. ఇప్పుడు ధ్వజస్తంభానికి చూడడం, నమస్కారం చేయడం అంటే మన వెన్నుపూస మీద దృష్టి పెట్టడం. సరిగ్గా ఇక్కడ మూలాధార చక్రం, మనం కూర్చునే చోట మూలాధార చక్రం, మర్మాంగానికి ఎదురుగా స్వాధిష్టాన చక్రం, ఈ నాభి బొడ్డు ఉండే ప్రాంతంలో మణిపూర చక్రం, ఈ హృదయం ఉండే ప్రాంతంలో అనాహత చక్రం, ఈ కంఠం ఉండే ప్రాంతంలో విశుద్ధ చక్రం, ఈ బొట్టు పెట్టుకునే ప్రాంతంలో ఆజ్ఞా చక్రం. ఈ 6 చక్రాలు మనకి ముందు ఈ ప్రాంతాలు మనం గుర్తుపడడం కోసం చెప్పారు. కానీ అసలు చక్రాలు వెనకాల వెన్నుపూసలో ఉంటాయి. ఆ వెన్నుపూస మీద దృష్టి పెట్టు అన్నారు. వెన్నుపూస కూడా కింది నుంచి పై వరకు ఒకటే ఎముక, 2 ఎముకలు కలవ అందులో. అలాగే సరిగ్గా ధ్వజస్తంభం కూడా కింది నుంచి పై వరకు ఏకాండి కొయ్య. ఆ ధ్వజస్తంభం మీద దృష్టి పెట్టి నమస్కారం చేసుకుంటే, ఇంటికి వెళ్ళాక యోగాభ్యాసం చేసి వెన్నుపూస మీద దృష్టి పెట్టు. నమశివాయ 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 అనే మంత్రాన్ని ప్రాణవాయువుకి జోడించాలి. అంటే శ్వాస మనం పైకి పీలుస్తూ ఉంటాం, పైకి పీలుస్తూ నమశివాయ, మళ్ళీ కిందికి వదులుతూ నమశివాయ, మళ్ళీ పీలుస్తూ నమశివాయ, మళ్ళీ వదులుతూ నమశివాయ. అలా ప్రాణవాయువుకి ఈ మంత్రాన్ని జోడించి చేస్తే దాన్ని మంత్రశాస్త్రంలో సగర్భ జపం అంటారు. అలాగే నిమిషం చేయగలిగిన, గంట చేయగలిగిన, దాన్ని బట్టే మన మనశ్శాంతి, మన ఫలితాలన్నీ ఉంటాయి. అలా ఒక్క అరగంట, గంట సేపు ఆపకుండా అలా చేయగలిగితే ఖచ్చితంగా ఈ మనస్సు అండి ఈ ఉన్న చోట ఉండడం మానేసి ఆ వెన్నుపూసలోకి పెడుతుందండి ఆ ప్రాణవాయువు. ఖచ్చితంగా కింద మూలాధార చక్రంలో ఉండే కుండలని శక్తి నిద్రలేస్తుంది. ఆ కుండలని శక్తి పాము ఆకారంలో ఉంటుంది, చుట్టుకున్న పాము. అదే శివుడు మెడలో ఉండే నాగరాజు. విష్ణువు శయనించే ఆదిశేషుడు, విష్ణువు శయనించే ఆదిశేషుడు పామే.
శివుడి మెడలో ఆభరణంగా ఉండేటువంటి నాగరాజు పామే. ఆ పాము సరిగ్గా మన శరీరం లోపల కింద ఆసన స్థానంలో చుట్టుకుని పడుకున్న కుండలిని శక్తి. దాని నిద్ర లేపాలి అంటే జపం చెయ్యాలి. ఆ జపం ప్రాణాయామంతో జోడించాలి. అది నిలువుగా అలా పైకి చర పైకి పాకే వరకు చెయ్యాలి. అదే ధ్వజస్తంభ నిర్మాణంలో రహస్యం. ఇక్కడి నుంచి కిందిలా పైకి ఒకే ఏకాండి కయ్య ఉన్నట్టే మన వెన్నుపూస కూడా ఒకటే ఎముక, తేడా ఉండదు. అప్పుడు ధ్వజస్తంభం నుంచి లోపలికి వెళ్ళగానే నందీశ్వరుడు కనపడతాడు. నందీశ్వరుడికి మనకి శాస్త్రం ఏం చెబుతున్నారు? వృషస్య వృషణముస్పృష్ట్వా శృంగమధ్య వృషస్య వృషణముస్పృష్ట్వా ఈశ్వరస్యావలోకనం శృంగమధ్యే శివం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని చెప్పారు. అంటే ఈ నందీశ్వరుడు పడుకుని ఉంటాడు. ఎలాగా? ఆయన వెనక భాగం దగ్గర ముట్టుకోమన్నారు. సరిగ్గా వెనక భాగం దగ్గర ముట్టుకోవడం అంటే మన ఆసనం ఉండే చోట మనం ఇలా స్పృశించడం అన్నమాట. అంతకంటే మన శరీరంలో మనమే నందీశ్వరుడు అనుకోవాలి. అనుకుని ఇక్కడ స్పృశించడం సరిగ్గా. అక్కడి నుంచి మళ్ళీ శృంగ మధ్యే అన్నారు. ఆ నందీశ్వరుడు కొమ్ముల మధ్యలోంచి శివుణ్ణి చూడాలి. అంటే మనకి సరిగ్గా కొమ్ములు అంటే అర్థమండి మన కనుబొమ్మలు. ఈ భూమధ్య ఇటొక కనుబొమ్మ ఇటొక కనుబొమ్మ, ఈ రెండింటి మధ్యలోంచి చూడగలగాలి మన దృష్టి. అంటే కళ్ళు మూసుకుంటే అది సాధ్యం. కళ్ళు తెరిస్తే కళ్ళకి ప్రపంచం కనపడుతుంది, మనం చూడలేం. కానీ కళ్ళు మూసుకున్నామనుకోండి, లోపలికి దృష్టి పెట్టామనుకోండి, ఖచ్చితంగా అప్పుడు భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ అని భగవద్గీతలో చెప్పినట్టుగా ఈ కనుబొమ్మల మధ్యలోకి దృష్టి పోనెయ్యాలి. ఎప్పుడు ఈ కంటి దృష్టి వేరు, మనోదృష్టి వేరు. మనకు తెలుసు. కళ్ళు మూసుకున్నా కూడా మనస్సుకన్నీ కనిపిస్తూ ఉంటాయి. కళ్ళు మూసుకున్నా కూడా మన రూపం మనకు కనిపిస్తుందండి, ఊహించుకుంటాం. భార్య రూపం, భర్త రూపం, శివలింగం రూపం, దేశం, అన్ని రూపాలు కనిపిస్తాయి. కళ్ళు మూసుకున్నా కనిపిస్తాయి. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించే మనోవ్యాపారం ఉందే, దాన్ని భూమధ్యంలో పెట్టాలి. శృంగమధ్యే శివం దృష్ట్వా. సరిగ్గా గుళ్ళో నందీశ్వరుడు ఇంకా దేన్ని చూడకుండా అలాగే శివుడికే చూస్తూ ఉంటాడు. మీరు విష్ణువాలయానికి వెడితే గరుత్మంతుడు అలాగే స్వామివారికే చూస్తూ ఉంటాడు. రామాలయానికి వెడితే ఆంజనేయ స్వామి దండం పెట్టి అలాగే చూస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం? తెలివైన వాళ్ళు ఆంజనేయ స్వామి చుట్టూ కూడా 3 సార్లు తిరిగేసి ఆయన నెత్తి మీద అరటిపండు, కాళ్ళ దగ్గర అరటిపండు పెట్టేసి అమ్మయ్య అయిపోయింది, ఆంజనేయ స్వామి సంతోషించాడు. అరటిపండుకు సంతోషిస్తే ఆంజనేయ స్వామి అవుతాడా? అడుక్కునేవాడు అవుతాడు. అరటిపండు ఆంజనేయ స్వామిని సంతోషపెట్టింది. ఆయన ఏం చెబుతున్నాడు అంటే, నేను దండం పెట్టినట్టుగా నువ్వు పెట్టవయ్యా, నేను రాముడిని చూసినట్టుగా నువ్వు చూడవయ్యా తదేకంగా అని ఆంజనేయ స్వామి చెబుతున్నాడు. అలాగే గరుత్మంతుడు నమస్కారం చేసి నేను చూసినట్టుగా దేవుణ్ణి నువ్వు చూడవయ్యా అని చెబుతున్నాడు. అలాగే నందీశ్వరుడు సరిగ్గా ఆ శృంగ మధ్య నుంచి నేను ఇలాగే చూసినట్టుగా, నా కొమ్ముల మధ్య నుంచి మీరు శివుణ్ణి చూసినట్టుగా లోపల ఉన్నటువంటి శివుణ్ణి చూడండి అంటున్నారు. ఆ దృష్టి ఎక్కడ ఉండాలమ్మా? ఇక్కడ కనుబొమ్మల మధ్యలో. కనుబొమ్మల మధ్యలోనే సరిగ్గా మీరు శివుణ్ణి గమనించండి. ఆయన 3వ కన్ను కనుబొమ్మల మధ్యలోనే ఉంటుంది, పక్కకు అటు ఇటు ఉండదు. 3వ కన్ను ఉంటుంది. అది సరైనటువంటి చూపు. అందుకే దాన్ని రుద్రాక్ష అంటారు. రుద్ర అక్ష. రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్ను. రుద్రాక్ష అంటే శివుడు నేత్రం. అందుకే ఆ నేత్రం ఎలా ఉంటుంది? నిలువుగా ఉంటుంది, అది అడ్డంగా ఉండదు. మన కళ్ళు అడ్డంగా ఉంటాయి. అడ్డకళ్ళతో ప్రపంచాన్ని చూసినంతకాలం అడ్డగోలుగానే కనపడుతుంది. అడ్డగోలుగా కనపడడం, అడ్డంగా మాట్లాడడం, అడ్డంగా రావడం, అడ్డంగా దొరికిపోవడం, ఇవన్నీ సరైన మాటలు కావు. భాషలో మీరు గమనించండి. తెలుగు భాష అర్థమైతే వేదాంతం అర్థమవుతుంది. అడ్డంగా దొరికిపోయాడంటే తప్పేగా. అడ్డగోలుగా మాట్లాడకంటే సరిగ్గా మాట్లాడలేదనేగా. అడ్డంగా వచ్చావు ఇద్దరికి అంటే రావద్దనేగా. అడ్డకళ్ళతో చూస్తున్నంతకాలం ప్రపంచం వ్యతిరేకంగానే ఉంటుంది. దాని తత్వం మనకు అర్థం కాదు. ప్రపంచం సరిగ్గా అర్థం కావాలంటే నిలువు కంటితో చూడగలగాలి. అందుకే మన తెలుగు భాషలో నిలువు, నిలబెట్టడం, నిలబడ్డం అనేవి అనుకూలంగా వాడతాం మనం. కాసేపు నిలబడవయ్యా, ఆయన మా కుటుంబం నిలబెట్టాడండి, ఆయన మా కాపురం నిలబెట్టారండి, ఆయన నా ఉద్యోగం నిలబెట్టారండి, ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడ్డాలండి. ఇవన్నీ గొప్ప విషయాలు. అడ్డగోలుగా మాట్లాడడం, అడ్డంగా దొరికిపోవడం, అడ్డంగా నరుక్కుంటూ రావడం, అడ్డంగా వచ్చి నిలబడడం, ఇవన్నీ చెడ్డ మాటలండి. అడ్డం అనేది వ్యతిరేకం, నిలువు అనేది అనుకూలం. అందుకని అడ్డకళ్ళతో చూస్తున్నంతకాలం ప్రపంచం మనకు అర్థం కాదు. శివుడు చూసినట్టే మనము నిలువు కంటితో చూడగలగాలి. ఆ నిలువు కంటినే రుద్రాక్షనే జ్ఞాననేత్రం అంటారు. శివుడికుండే 3వ కన్ను పేరు జ్ఞాననేత్రం. శివుడు 3వ కన్ను తెరిస్తే ప్రపంచం అంతా భస్మం అయిపోతుంది అంటారు పురాణాల్లో. అంటే అర్థం ఏమిటి? ఆయన ఓ చోట నుంచుని ఇలా కన్ను తెరుస్తాడు, దాంట్లోంచి అగ్నిజ్వాలలు వస్తాయి, అన్నీ భస్మం అయిపోతాయి. అప్పుడు ఎవరు కూర్చుని ఫోటోలు తీశారు? ఇవన్నీ దాని ఉద్దేశం అది కాదు. నువ్వు జ్ఞాననేత్రంతో చూడగలిగితే ఈ ప్రపంచంలో ఉండే భేదాలన్నీ పోతాయి, ఇది ఒక్కటే అనే విషయం అర్థమవుతుంది. అప్పుడు నీకు దుఃఖం అనేది ఉండదు. ప్రపంచం భస్మం అంటే అర్థం.
ప్రపంచం అక్కడే ఉంటుంది. దాని పట్ల మన దృష్టి మారిందనుకోండి, ఇబ్బంది ఏముందండి? ఆ వస్తువు పట్ల మన దృష్టి మారితే ఇబ్బంది లేదు కదా. మనం ఇంట్లోకి ఒక కొత్త వస్తువు తెచ్చి పెట్టుకున్నామండి, ఓ కొత్త సోఫా కొనుక్కున్నాం. తెచ్చిన తర్వాత ఏమవుతుంది? ఓ 10 రోజుల పాటు దాన్నే చూస్తూ ఉంటాం, దాన్నే తుడుస్తూ ఉంటాం, దాన్నే గుడ్డలు మారుస్తూ ఉంటాం. ఎందుకని మన ఆసక్తి దాని మీద ఉంది. ఒక 6 నెలలు అయిందనుకోండి, దాన్ని పట్టించుకోము. ఇంకా ఏమిటంటే ఏదో అయిపోయింది, కొత్త మోజు తీరిపోయింది అంటాం. అంటే వస్తువు అక్కడే ఉంది, మన తాపత్రయం తగ్గిపోయింది. ఎందుకంటే మన దృష్టి మారిపోయింది, అది పాతపడిపోయింది. మన దృష్టి మారిపోయింది, మన తాపత్రయం తగ్గిపోయింది. అందుకని అలాగా పిల్లాడిని పెంచుతున్నాం. చిన్నప్పుడు బాగా ప్రేమిస్తాం, ఓ అలా ఉండాలి ఇలా ఉండాలని అనుకుంటాం. కొంతకాలమే పెద్దవాళ్ళే వెళ్ళిపోయిన తర్వాత ఏదో వాళ్ళు బతుకుతున్నారు, అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడితే సరిపోతున్నాం. ఇదివరకు అంత తాపత్రయం లేదు. అంటే పిల్లాడిలాగే ఉన్నాడు, మన దృష్టి మారింది ఖచ్చితంగా. అలాగే డబ్బు సంపాదించాలనుకున్నాం, బాగా డబ్బు సంపాదిస్తాం, లక్షలు కాదు కోట్లు సంపాదిస్తాం. కానీ ఏదైనా అనారోగ్యం, తీవ్ర అనారోగ్యం వచ్చిందనుకోండి, ప్రాణం మీదకి వచ్చిందనుకోండి, డాక్టర్ గారు వచ్చి ఏమండి మీకు ఇలా భయంకరమైన వ్యాధి అండి, దానికి వైద్య ఆపరేషన్ శస్త్రచికిత్స చేయాలండి, దానికి 10 లక్షలు అవుతుందండి అంటే అప్పుడు ఏమంటాం మనం? 10 లక్షలు కాదండి, 20 లక్షలు తీసుకునేనా సరే ప్రాణం పోయండి అంటాం. ఇదివరకు ఆ 10 లక్షలు ప్రాణం కంటే ఎక్కువయ్యాయి, ఇప్పుడు 10 లక్షల కంటే ప్రాణమే ఎక్కువైంది. లక్షలు అక్కడే ఉన్నాయి, మన దృష్టి మారింది. అంతే ప్రపంచం భస్మం కావడం అంటే మన దృష్టి మారితే చాలు, ప్రపంచం అలాగే ఉంటుంది. మనం దాంతో ఉండే అనుబంధాల దృష్టి మార్చుకోగలిగితే చాలు, ఖచ్చితంగా మనం బాగానే ఉంటాం. ఖచ్చితంగా వస్తువులన్నీ అలాగే ఉండొచ్చు, ఇబ్బందిలా. అందుకని జ్ఞాననేత్రంతో చూస్తే ప్రపంచం అంతా భస్మం అవుతుంది అంటే ప్రపంచం అక్కడే ఉంటుంది, కానీ నీ దృష్టి మారుతుంది కాబట్టి నువ్వు ఆనందంగా ఉంటావు. ఇది నందీశ్వరుడు చూపులో రహస్యం. అప్పుడు వెళ్ళామండి, అప్పుడు గంట కొట్టాం, ఓసారి కొట్టామా, 3 సార్లు కొట్టామా, 6 సార్లు కొట్టామా, ఇత్తడి గంట, కంచు గంట, చెక్క గంట, ఇవన్నీ ఊరికే మన ఆనందం కోసం పెట్టుకున్న విషయాలు ఇవన్నీ. ఆ గంట కొడితే మీరు గమనించండి, కొట్టగానే మోగింది, గంగుమని మోగింది బ్రహ్మాండంగా. సరిగ్గా ఈ గుండెల్లో ఓ చక్రం ఉంటుంది, అనాహత చక్రం అంటారు. అనాహత అంటే కొట్టబడనిది, ఆహత అంటే కొట్టబడింది, అనాహత అంటే కొట్టబడినది. గుడిలో గంట కొడితే మోగుతుందమ్మా, మన గుండెల్లో గంట కొట్టకుండానే మోగుతుంది ఖచ్చితంగా. అది శివధ్యానం యొక్క లక్షణం. యోగి జపం చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, ప్రాణాయామానికి మంత్రాన్ని జోడించినప్పుడు చెయ్యగా ఈ గుండెల్లోంచి ఘంటానాదం, మృదంగనాదం, వీణానాదం, వేణునాదం వినపడుతూ ఉంటాయి. అంటే మనం అనాహత చక్రానికి చేరుకున్నాం అన్నమాట. కొట్టకుండానే గంట మోగే దశకి చేరుకున్నాం. అందుకని గంట కొట్టమన్నారు. అక్కడికి వెళ్ళాక చూడండి ఏం జరుగుతుందో. పూజారి గారు లోపల అర్చన చేసి పట్టుకొచ్చి, బాబు ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అంటారు. ఆత్మ ప్రదక్షిణం అంటే ఏమిటంటే మన చుట్టూ మనం తిరగడమేగా. ఒకసారి మీ చుట్టూ మీరు తిరగడం అంటారు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంతవరకు 3 సార్లు నా చుట్టూ తిరిగావయ్యా, 30 సార్లు నా చుట్టూ ఎంత తిరిగినా నీకేం అర్థం కాదు, నీ చుట్టూ నువ్వు తిరగవయ్యా అర్థమవుతుంది అన్నాడు. మన చుట్టూ మనం తిరగడం అంటే ఆత్మ గురించి ఆలోచించడం, తెలుసుకోవడం. ఆత్మ గురించిన జ్ఞానం ఎప్పుడైతే మొదలైందో ప్రపంచం మిథ్యా అనే విషయం అర్థమవుతుంది ఖచ్చితంగా. అప్పుడు అర్థమయ్యాక లోపల చూస్తే దేవాలయంలో, శివాలయంలో నందీశ్వరుడు, భృంగీశ్వరుడు ఉంటారు. వాళ్ళిద్దరు అనుమతి దొరికితే శివుడు దొరికినట్టే. అలాగే విష్ణువాలయంలో జయ విజయులు ఉంటారు. అంటే జయం విజయం, నువ్వు సాధించావు, జయం విజయం ఖచ్చితంగా, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేసినట్టే. అదిగో దేవుణ్ణి చూడమన్నారు. గర్భగుడి గమనించండి, ఎంత గొప్ప నిర్మాణమో దేవాలయ నిర్మాణం. అందుకే మనం దేవాలయాల్ని, వాటి నిర్మాణాన్ని, వాటి ఆస్తుల్ని కాపాడుకోవాలి ఖచ్చితంగా. ఆ వ్యవస్థ లేకపోతే ఈ విషయాలు అర్థం కావండి ఖచ్చితంగా. గర్భగుడి ఉండాలి. అక్కడ గమనించండి, వెలుతురు ఉండదు, గాలి ఉండదు, శివలింగం ఒక్కటే ఉంటుంది. గాలి ఎలా ఉంటుంది? ఊరికే అక్కడికి వెళ్ళిన గాలే. కిటికీలు ఉండవు గర్భగుడిలో, కిటికీలు ఉండవు, వెలుతురు రాదు ఖచ్చితంగా. సరిగ్గా మన గుండె గుహ అలాగే ఉంటుంది, అందులోకి గాలి రాదు, వెలుతురు రాదు. ప్రత్యేకంగా లోపల ఉన్నదే ఆ గుండెలో ఉన్నటువంటి ఆత్మయే శివలింగం, అదే గర్భగుడిలో శివలింగం. అక్కడ ఒక్క దీపం వెలుగుతూ ఉంటుంది. ఇటీవల ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు కూడా పెట్టేస్తున్నారు అనేక రకాల సౌకర్యాలు. కానీ గర్భగుడిలో శాస్త్రం ప్రకారం అవేం ఉండవు, ఒక్క దీపమే ఉంటుంది. ఆ దీపమే జ్ఞానజ్యోతి. ఆ జ్ఞానజ్యోతిని మనం గుండెల్లో వెలిగించగలిగితే గుండెల్లో ఉన్న శివుడు కనపడతాడు. ఇప్పుడు మన దేవాలయ నిర్మాణ వ్యవస్థ ప్రకారం లోపలికి వెళ్ళిపోయాం ఖచ్చితంగా. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన చదేద్ అజ్ఞాన నిర్మాల్యం. లోపలికి వెళ్ళాక కూడా శివుడు కనపడాలంటే ఏమవ్వాలండి? నిర్మాల్యం తొలగించాలి. అక్కడికి వెళ్ళాక ఏమనుకుంటాం? దేవుణ్ణి చూద్దామని వచ్చాం. ఇవాళ దేవుళ్ళ గుళ్ళలో జరుగుతున్నది అదే. దేవుణ్ణి చూసే అవకాశాలు చాలామందికి లేవండి. శివరాత్రి కదా అని గుళ్ళోకి వెడతాం, ఓ 1,00,000 మంది వస్తారు, తోసేసుకోవడం సరిపోతుంది. పోనీ ఆ
చూసిన కాసేపు చూడనిస్తారా అంటే ఆయన మీద నీళ్లు పోసేవాడు ఒకడు, పాలు పోసేవాడు ఒకడు, పెరుగు పోసేవాడు ఒకడు, తేనె పోసేవాడు ఒకడు, పైగా నేను మొక్కుకున్నానండి 100 బిందెలు పోస్తానని అంటాడు. ఈయన మొక్కుకోవడం శివుడికి శిక్ష అయిపోయింది. అక్కడ ఈ మొక్కుకున్న వాళ్ళు ఎవరో వారిని ఎత్తి మీద వారే 2 బిందెలు పోసుకుంటే దాని బాధ ఏమిటో అర్థమైపోతుంది వెంటనే. శివుడు కూడా ఎంత ఇబ్బంది పడతాడు. ఈ మొత్తం మొక్కుబడిలో ఏమవుతున్నాయి, శివుణ్ణి నిజంగా చూడాలి అనుకునేవాడికి శివుడు కనపడ్డంలా. అదే నిర్మాల్యం. ఆకులు పేర్చావు, పువ్వులు పేర్చావు, పాలు పోసావు, తేనె పోసావు, నూనె పోసావు, నువ్వు ఏం చేయదలుచుకుంటే అవన్నీ చేసావు, శివుడు కనపడలా మొత్తానికి. మనం ఏమనుకుంటాం, అవన్నీ చూడటమే పుణ్యం అమ్మా అని వెనక్కి వచ్చేసాం మనం శివుని చూడకుండా. మనస్సులో ఉండే అజ్ఞానం తొలగించుకుంటే కానీ ఆత్మజ్ఞానం కలగదు. నిర్మాల్యాలన్నీ తొలగిస్తే కానీ శివుడు కనబడ్డ ఖచ్చితంగా. అందుకే శివాలయానికి వెళ్ళినప్పుడు, దేవాలయానికి వెళితే కళ్ళు తెరిచి కళ్ళు ముయ్యకుండా, కనురెప్ప కూడా వెయ్యకుండా భగవంతుడిని చూడాలి. శివుడే శివలింగం ఒకసారి చూశాము అంటే మనకు కలిగే భావన ఏమిటో తెలుసా, లింగం మీద నీళ్లు పోయండి జారిపోయింది, పువ్వు పెట్టండి జారిపోయింది. శివుడు ఆకారంలో విశిష్టత. అందుకే శివాలయంలో శివుడికి ఎప్పుడూ మొహమాటం లేకుండా చెబుతున్న లింగాన్ని లింగంలా ఉండనియ్యాలి. మహా అయితే విభూతి పెట్టాలి. దానికి కూడా ఈ మధ్య బాగా మేకప్ మొదలెట్టారు. కళ్ళు పెడుతున్నారు, ముక్కు పెడుతున్నారు, మూతి పెడుతున్నారు, కిరీటం పెడుతున్నారు, రకరకాలు పెడుతున్నారు. శివుడికి ఇవన్నీ ఇష్టమయ్యే వ్యవహారాలు కావు. అభిషేక ప్రియ శంభుకు, అలంకార ప్రియో విష్ణుకు, నమస్కార ప్రియ సూర్య. పనిలో పని మమ్మల్ని కూడా కల్పించారు. బ్రాహ్మణో భోజన ప్రియ అన్నారు గొడవలేక. శివుడికి ఎంతసేపు అభిషేకం కావాలి. ఎందుకంటారండి, పడిన నీళ్ళన్నీ జారిపోయినాయి. అలాగే సరిగ్గా మన మనస్సులో ఏర్పరచుకున్న బంధాలన్నీ జారిపోవాలి. శివుడి మీద పెట్టిన పువ్వులన్నీ జారిపోతాయి. అలాగే మన మనస్సులో పెట్టుకున్న బంధాలన్నీ జారిపోవాలి ఖచ్చితంగా. చివరికి బోడి శివలింగం ఎలాగైతే మిగిలిందో మన మనస్సు, ఆత్మ ఈ బంధాలన్నీ కోల్పోయి ఒంటరిగా మిగలగలగాలి. అప్పుడు ఖచ్చితంగా జ్ఞానం అర్థమై తీరుతుంది. అది అర్థం కావాలి అంటే దుర్జటి బ్రహ్మాండమైనటువంటి పద్యం చెబుతున్నాడు. ఒక్కసారి ఆలకించండి, మీ జీవితం ఏమిటో మీరే అర్థం చేసుకోండి, బాగా అర్థమవుతుంది అంటున్నాడు. ఆ పద్యం ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతా మిథ్య తలంచి చూచిన, అంతా మిథ్య తలంచి చూచిన, నరుండట్లౌటెరింగిన్ నరుండట్లౌటెరింగిన్ సదా కాంతల్ పుత్రులు అర్ధముందనువు నిక్కంబంచు, సదా కాంతల్ పుత్రులు అర్ధముందనువు నిక్కంబంచు, మోహార్ణవ భ్రాంతింజంది చరించుగాని, మోహార్ణవ భ్రాంతింజంది చరించుగాని, పరమార్థం వైన నీయందుదా చింతాకంతయు చింతజేయడుగదా, పరమార్థం వైన నీయందుదా చింతాకంతయు చింతజేయడుగదా, శ్రీకాళహస్తీశ్వరా. అంతా మిథ్య తలంచి చూచిన, శంకరాచార్య చెప్పిన మాటని తెలుగు కవి దూర్జటి తెలుగులో చెప్పాడు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు, అంతా మిథ్య అన్నారు. మనం ఎవరం ఒప్పుకోలేము ఈ విషయం. కనపడుతోంది కదండి ఈ ప్రపంచం అంతా, అంతమంది జనం కనపడుతున్నారు, ఇక్కడ శివుడు వేదిక ఉంది, ఇక్కడ సింహాసనం ఉంది, నాబోటిగాడు మాట్లాడుతున్నాడు, ఇదంతా మిథ్య అంటే ఎలాగండి జరుగుతుంటే? నేను అలాగే అనుకునేవాడిని. హైదరాబాదులో సైనిక్పురిలో అపార్ట్మెంట్ కొన్నాక నాకు అర్థమైంది అంతా మిథ్య అనే విషయం. కొన్ని లక్షలు ధారపోసి ఓ అపార్ట్మెంట్ కొన్నాక నాకు అనిపించింది శంకరాచార్య జగత్తంతా మిథ్య, జగత్తంతా మిథ్య అంటున్నారు, దూర్జటేమో అంతా మిథ్య అంటున్నాడు. ఇంతకీ ఈ అపార్ట్మెంటు సత్యమా మిథ్య తేల్చుకుందాం. తెలుసుకోవాలిగా, జ్ఞానం అంటే పక్కా పరీక్ష పెట్టాలి అని కూర్చున్నాను నేను. మధ్యలో కూర్చుని ఈ అపార్ట్మెంట్ సత్యమా కాదా? సత్యం కాకపోవడం ఏంటండి, 30 లక్షలు ఇచ్చాం. ఎవరిచ్చారు? 30 లక్షలు ఇచ్చాం, మన పేరు రిజిస్ట్రేషన్ చేశారు. సత్యం కాకపోవడం ఏంటి? చూశాం, కూర్చున్నాక ఇటు పక్క చూశా, ఈ గోడ నిజంగా ఉందా, అది నాదేనా? కాదు. పక్కన ఇంకోడు ఉన్నాడు సరిపెడకల పాపయ్య, వాడికి నాకు కామన్. ఆ గోడ నాది కాదు, వాడికి నాకు కామన్. వాడిదంటే వాడిది, నాదంటే నాది. గొడవ వస్తే తగదా. పోనీ ఈ గోడ నాదేనా? ఇంకోడు ఉన్నాడు ఇక్కడ దగ్గుబల్లి దుగ్గయ్య, వాడికి నాకు కామన్. పోనీ పైన సీలింగ్ నాదేనా? సీలింగ్ ఫ్యాన్ నాదే, సీలింగ్ నాది కాదు. పైన ఇంకొకడు ఉన్నాడు, ఆయన అప్పుడప్పుడు పైన గట్టిగా నడిస్తే నాకు చప్పుడు అవుతూ ఉంటుంది. పోనీ కింద అడుగు పెట్టిన చోటు నాదేనా? అడుగు పెట్టిన చోటు నాదే, కింద నాది కాదు. కింద నుంచి ఇంకొక ఆయన పైకి వచ్చి మీ పిల్లలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే యువర్ చిల్డ్రన్ ఆర్ డిస్టర్బింగ్ మీ అంటాడు. అంటే కింద ఇంకొకడు ఉన్నాడు. ఈ గోడ నాది కాదా, ఈ గోడ నాది కాదా, పైన నాది కాదా, కింద నాది కాదా? మధ్యలో ఉన్న శూన్యానికి 30 లక్షలు ఇచ్చి అపార్ట్మెంట్ నిజం అనుకుంటున్నామే. జగన్ మిథ్య అనడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. ఒట్టి శూన్యం గాలిలో ఉంది అక్కడ. ఈ గోడ మంది కాదు, ఆ గోడ మంది కాదు, పైన మంది కాదు, కింద మంది కాదు. ఏది నీది? అపార్ట్మెంట్ ఎక్కడుంది? అక్కడ
పోనీ వెళ్ళిపోయినప్పుడు నా అపార్ట్మెంట్ ఏం పట్టుకెళ్ళడానికి లేదే, ఇంకోళ్ళకి అద్దెకి ఇవ్వచ్చు కావాలంటే, లేదు ఏదో చేసుకోవాలి, పట్టుకెళ్ళడానికి లేదు. అలాగే నాకు ఇష్టం లేదండి, నా అపార్ట్మెంట్ నేను కిటికీ ఓడబీకుతా అంటే పక్కవాడు వస్తాడు, మీరు కిటికీ పీకితే గోడ కదులుతుంది సార్, పక్కనే నేను ఉన్నానంటాడు. ఇంతకీ ఇది మనదనుకుంటున్నాం, 30 లక్షలు ఇచ్చాం, మనది కదా అంటే కాదా అంటే మరి కాగితాల మీద రిజిస్ట్రేషన్ అయింది, నిజంగా మనదేనంటే మనం పట్టుకెళ్ళడానికి లేదు, మనది అనుకోవడానికి లేదు, ఏమీ లేదండి. ఇంకా చిత్రమైనది ఉంటుంది. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ విజయవాడలో బాగా అర్థమవుతుంది. అపార్ట్మెంట్లో ఒక డాక్యుమెంట్ ఉంటుంది, కింద 500 గజాల స్థలం ఉందనుకోండి, అందులో 20 అపార్ట్మెంట్లు కట్టారు. మాకు సైనిక్పురిలో మేము ఉంటున్నది అదే. ఆ 28 ఏం చేస్తారు, 500 గజాలు పంచుతారు, భూమి పంచుతారుగా, ల్యాండ్ డాక్యుమెంట్ ఉంటుందిగా. లేకపోతే హక్కు ఎక్కడిది, ఎంత పంచారు, 25 గజాలు ఇచ్చారు. నాకు 20 మంది ఉన్నాం, 500 గజాలు, అందుకని ఒక 25 గజాలు గరికపాటి నరసింహరావు అని రాశారు. నా పేరు ఒక్కటే రాయాల, 30 ఏళ్ల క్రితం పోయారు, మా నాన్నగారి పేరు కూడా రాశారు అందులో, సన్ ఆఫ్ సూర్యనారాయణ అని. పోనీ నేను మా బిల్డర్ని అడిగా, ఏమయ్యా నా 25 గజాలు నాకు ఇచ్చేయమన్నా. అలా అడగకూడదండి, కుదరదన్నాడు. మరి ఇంతకీ 25 గజాలు నా పేరు ఉన్నట్టా లేనట్టా, కాగితాల మీద ఉన్నట్టు వాస్తవంగా లేనట్టు, సరిగ్గా జగత్తంతే చెప్పాడు శంకరాచార్య. వ్యావహారికంగా సత్యం, పారమార్థికంగా అసత్యం. అపార్ట్మెంట్ అర్థమైతే అద్వైతం అంతా అర్థమైంది. అంచేది ఎవరైనా సొంత ఇళ్ళు డాబా ఇళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే అపార్ట్మెంట్లో ఒక మారండి, వేదాంతం అంతా 10 నిమిషాలు అర్థం. సొంత ఇంట్లో ఉంటే ఇంకా కాంక్ష ఉంటుంది, ఇది నాదే, ఇది నాదే, ఇది నేను కూలగొట్టచ్చు, పట్టుకెళ్ళచ్చు అని అమ్మేసుకోవచ్చు రకరకాలుగా. అపార్ట్మెంట్లో ఉండే ఆ కాంక్షల్లో ఉండడానికి ఓ ఇల్లంటే ఉంది, ఏదీ మందని చెప్పుకోవడానికి లేదు. సరిగ్గా జీవితం అంతే, మన శరీరం కూడా అంతే మాత్రమా. ఇది మనది అనుకుంటున్నాం శరీరం. ఇవాళ తేల్చేసుకుందాం శరీరం మనదో కాదు. ఈ శరీరం మనది అనుకుంటున్నాం. ఎవరు ఈ నేను అనేవాడు ఎవరు? ఖచ్చితంగా ఈ పైన ఉన్న శరీరం అయితే నేను కాదు, అందరికీ తెలుసు. ఎందుకంటే మనం పడుకుంటున్నాం, కలగంటున్నాం. కలగన్నప్పుడు గమనించండి, మనం ఇంకో శరీరం ధరించామా లేదా? కలలో మనకు కల వచ్చిందండి, మనం లేని కల మనకి రాదుగా. మనం లేని కల మనకి రాదు. ప్రతి కలలో మనం ఉంటాం. ఎవరుంటారు ఎవరుండరు వేరే విషయం, మనం ఉంటాం. అంటే మనం ఇంకో రూపం ధరించాం. మరి ఆ కలలో రూపం మనమా, మంచం మీద పడుకున్న రూపం మనమా? ఇంట్లో మన పక్కన పడుకున్న వాళ్ళకి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి, మంచం మీద పడుకున్న వాళ్ళమే మనం. ఎందుకంటే మనం కలగంటున్నామని వాళ్ళకి తెలియదు. కానీ ఆ క్షణంలో కలగంటున్న అరగంట సేపు మనం ఎవరంటే మన దృష్టిలో కలలో ఉన్నవాళ్ళం. అంచేత మనకి ఈ శరీరం మంది కాదు, మనకి ఇంకో శరీరం ఉందని అర్థమైపోయింది. పోనీ ప్రాణవాయువు మందేనా, ఊపిరి పీలుస్తున్నామండి. ఇప్పుడు మాట్లాడుతుంటే ఊపిరి పీలుస్తున్నానో లేదో నాకు తెలియదు, అప్రయత్నంగా జరిగిపోతుంది. అంతేకాదు అప్పుడప్పుడు మన డాక్టర్లు విచిత్రమైన విన్యాసం చేస్తారు. పోయాడో ఉన్నాడో చెప్పరు, వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తారు 4 ఎకరాలు అమ్మేయడానికి. అబ్బే మెడికల్లీ నాట్ డెడ్, ఫిజికల్లీ డెడ్, ఏవో వ్యాఖ్యానాలు చేస్తారు. ఎందుకంటే 4 ఎకరాలు అమ్మేయారు అంతే. ఒక గొట్టాలు పెడతారు, ఏమండి ఇంకెంతకాలం అంటే గొట్టం తీసేస్తే పోతాడు మీ ఇష్టం అంటారు. బతుకు గొట్టాల మీదకి వెళ్ళిపోయింది. ఇంతకీ ఈ మనిషి వాయువు పీలుస్తున్నట్టా లేనట్టా, వాడు నిజంగా పీల్చగలిగితే గొట్టాలు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగని గొట్టం తీసామా ప్రాణమే పోయిందంటారు. ఈ వాయువు ఉన్నట్టా లేనట్టా, అంచేత ప్రాణవాయువు మనం పీలుస్తున్నా అది మనం కాదు. దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీబాలాంధజడోపమాః అకమితి భ్రాంతా భృశం వాదినక మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని శంకరాచార్య దక్షిణామూర్తి స్తోత్రంలో చెబుతారు. దేహం నువ్వు కాదని అర్థమైంది కదా, ప్రాణవాయువు కూడా నువ్వు కాదని అర్థమైంది కదా. పోనీ మనస్సు మనమేనా అది కూడా తెలుసుకుందాం. అదేమిటండి మనస్సు మనం కాకపోతే ఎలాగండి? నా మనస్సు అంటున్నావమ్మా, నేనే మనస్సుని ఎవడు అనలా. అంతేకాదు ఎవరన్నా కాస్త ఒక్కోసారి అంటూ ఉంటారు పాపం కాలేజీ కుర్రాళ్ళు, నా మనస్సు పారేసుకున్నాను అయింది, మనవాడు ప్రేమలో పడ్డాడు. మనస్సే వాడైతే పారేసుకోవడం ఏంటండి? వాడు వేరు మనస్సు వేరు కాబట్టి పారేసుకున్నాను అన్నాడు. కానీ వాడే మనస్సు అయితే మనస్సు పారేసుకున్నాను అన్నాడు, నన్నే పారేసుకున్నానని అనలేదు కదా. అంచేత మనస్సు వేరు మనం వేరు. పైగా మనస్సు వేరనే విషయం ఇంకా ప్రత్యక్షంగా మనం గ్రహించవచ్చు. ఇలా ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఆలోచిస్తున్నాం, మనస్సు మనమే. కలగంటున్నప్పుడు కూడా మనస్సు మనకి తెలుస్తోంది, మనస్సే కలగంటోంది. కానీ రాత్రి చూడండి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం, సుషుప్తి అంటాం, ఒళ్ళు తెలియకుండా పడుకున్నామండి అంటాం. అప్పుడు మనస్సు కూడా లేదండి. మనస్సు ఉంటే ఖచ్చితంగా ఆలోచిస్తూనే ఉంటుంది. ఆలోచిస్తున్నంతకాలం శాంతి ఉండదు. అందుకే చాలామంది అంటారు మనశ్శాంతి అని. పొరపాటు. మనస్సు ఇంటూ శాంతి లెక్క. ఆచార్య ఆత్రేయ గారు ఎప్పుడో చెప్పాడు, మనసున్న మనిషికి సుఖము లేదంతే.
మనశ్శాంతి అంటే అర్థం మనస్సు ఇంటూ శాంతి. మనస్సు ఉన్నంతకాలం శాంతి ఉండదు. ఆ మనస్సును భగవంతుడికి అర్పణ చేయాలి. అంతే ఇందాక మా వాడు చెప్పిన శ్లోకంలో కమర్థం దాస్యేకం భవతు భవదర్థం మమ మనక, ఆ మనస్సుని శివుడికి అర్పించగలిగితే అప్పుడు మనశ్శాంతి లభిస్తుంది తప్ప ఆ మనస్సుని భార్యా పిల్లలకో భర్తకో పిల్లలకో కోరికలకో సంపదలకో అర్పించేంతకాలం మనశ్శాంతి ఉండదు. మనం పోల్చుకుంటూ ఉంటాం. అందుకని మనస్సు మనం కాదు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనస్సు లేదు కాబట్టి మనస్సు కూడా మనం కాదు. పోనీ ఇంద్రియాలు మనమేనా? చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, చెవులు, ఇవే కదండి ఇంద్రియాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవి మనమేనా? ఎవరైనా మృతదేహాన్ని చూడండి. శివరాత్రి నాడు ఆ మాటలు మాట్లాడుకోవడం అశుభం కాదు, శుభం. శివుడు అలాగే ఉంటాడు ఖచ్చితంగా అమంగళ ద్రవ్యాలతో. అందుకని మృతదేహం దగ్గరికి వెళ్ళినప్పుడు గమనించండి, ఆ మృతదేహానికి కళ్ళు ఉన్నాయా లేదా కానీ చూడడం లేదే, చెవులు ఉన్నాయా లేదా కానీ వినడం లేదే, నాలుక ఉంది, అక్కడ నోట్లో బియ్యం పోసినా ఏం పోసినా బాగున్నాయని బాగులేవని చెప్పడం లేదే. అంతకుముందు వాడు బతుకున్న రోజుల్లో గోంగూర పచ్చడేసి అందులోకి పచ్చి ఉల్లిపాయ వేయకపోతే వెయ్యలేదు, నో టేస్ట్ అన్నాడే. ఇప్పుడు 4 బియ్యపు గింజలు పోసినా సరే ఏం మాట్లాడడం లేదే. మరి నాలుక ఉంది, పని చేయట్లా. అంచేత మృతదేహానికి కూడా ఇంద్రియాలు ఉన్నాయి. అంచేత ఇంద్రియాలు మనం కాదు, ఇంద్రియాలు మనం కాదు, మనస్సు మనం కాదు, ప్రాణం మనం కాదు, దేహం మనం కాదు. పోనీ బుద్ధి, మనస్సుకే మరో రూపం బుద్ధి. కాస్త నిశ్చయాత్మకంగా ఆలోచిస్తే అది కూడా మనం కాదు. ఎందుకంటే ఏమిటో బుద్ధి లేని పని చేసామన్నాం మనం. అంటే బుద్ధి లేకుండా కూడా మనం ఉంటామన్నమాట. నీకేం బుద్ధి లేదా అంటాం కోపం వస్తే. పెద్దవాళ్ళు అయితే కొంచెం బాగుండదు కాబట్టి మతి లేదా నాన్నగారు అంటాం. నాన్నగారిని అనాలంటే బుద్ధి లేదా అనకూడదు. ఏమిటి మతి లేకుండా నాన్నగారు అనాలి, అదో గౌరవం అనమాట. అదే తండ్రి కొడుకుని చూడండి బుద్ధి లేదా అనొచ్చు, పర్వాలా. నిజానికి మతి బుద్ధి సంస్కృతంలో రెండూ ఒకటే, కానీ పెద్ద చిన్న మర్యాద. మొత్తం మీద బుద్ధి లేని పనులు చేస్తున్నాం, బుద్ధి లేదా అన్నామంటే బుద్ధి లేకుండా మనం ఉంటామనే కదా. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ బుద్ధి కూడా లేదు కదా. మరి ఇవేవి మనం కానప్పుడు నేనెవరు అని ఆలోచించాలంటే ఇవన్నీ లేకుండా చేసుకోవాలి. అందుకే మీరు శివుణ్ణి గమనించండి అమ్మా. ఎముకలు మెళ్ళలో వేసుకుంటాడు, పుర్రెలు మెళ్ళలో వేసుకుంటాడు. ఆయన వేసుకునేవి గమనించండి. ఏనుగు తోలు చర్మం ఒలిచి తిరగేసి కట్టుకుంటాడు శివుడి. నిజానికి ఏనుగు తోలు నెత్తురు గారుతూ ఉంటుంది, అది తిరగేసి కట్టుకుంటాడు. ఆ తోలు కట్టుకోవడం ఏమిటి? మెళ్ళో పూలు, ఈ పువ్వుల దండ వేసుకోవడం మానేసి ఈ పుర్రెలు వేసుకోవడం ఏమిటి? పైగా చేతిలో బ్రహ్మకపాలం, బ్రహ్మదేవుడు పుర్రె పట్టుకుంటాడు. ఇంకా విచిత్రం, ఆయన భస్మం పూసుకుంటాడు. అదేమీ పాండ్సు పౌడర్ కాదు, జవ్వాది కాదు, కస్తూరి కాదు. శ్మశానానికి వెళ్ళి శవం కాలిన బూడిద తెచ్చి పూసుకుంటాడు. ఇదేమిటిది? పైగా ఇటువంటి ఆయనతో అమ్మవారు కాపురం చేయడం వీడు మన కనకదుర్గాదేవికి ఏం మతి లేదా? ఇటువంటి పెద్ద మనిషితో కాపురం చేస్తున్నందుకు ఆవిడకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి. ఎవరు భరిస్తారని ఇటువంటి పెద్ద మనిషిని? ఏమన్నా అందమా చందమా? విష్ణుమూర్తి అంటే అందంగా ఉంటాడు. ఓ శంఖం చక్రం పద్మం బ్రహ్మాండంగా ఉంటాయి. శిరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాకృప్తాసనస్తః మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితై ముక్తపీయూషవర్షై ఆనందీ నః పునీయాత్ అరినళిన గదా శంఖపాణిర్ముకుందః. ఆయన చాలా అందంగా ఉంటాడు. ఇంద్రుడంటే కల్పతరువు, కామధేనువు, చింతామణి పీఠం, 1000 కళ్ళు, బ్రహ్మాండంగా అందంగా ఉంటాడు. శివుల్లో అందమా చందమా? పైగా అన్ని అమంగళ ద్రవ్యాలే. అయినా అమ్మవారు ఎలా కాపురం చేస్తోందండి? కారణం ఏమిటంటే శివుడు మనకు చెబుతున్న సందేశం, చర్మాన్ని బయట ఒలిచి కట్టుకున్నాడు, పుర్రె చేత్తో పట్టుకున్నాడు, ఎముకల దండలు మెళ్ళో వేసుకున్నాడు, శవాన్ని కాల్చిన బూడిద మీరే రాసుకున్నాడు. అందుకని శివరాత్రి నాడైనా జాగరణం చేసి రాత్రి పడుకునేటప్పుడు మంచం మీద పడుకుని ఒక్కసారి ఆలోచించాలి. నా చర్మాన్ని నేనే ఒలిచేసి కట్టుకుంటే, నా తలకాయ నేనే తీసి చేతిలో పట్టుకుంటే పుర్రెలాగా, నా ఎముకలు నేనే తీసి మెళ్ళో వేసుకుంటే, కాల్చిన బూడిద నేనే తీసి ఇలా పూసుకుంటే, ఇవన్నీ కాకపోతే నేనెవరు అంటే ఖచ్చితంగా లోపల ఉన్న ఆత్మ అప్పుడు కూడా నేను అని స్ఫురిస్తుంది. అదే శివుడు, అదే మనం, అదే దేవుడు, అదే జీవుడు. ఈ రహస్యం తెలుసుకోవడమే శివరాత్రి మహిమ. సంపూర్ణమైనటువంటి జ్ఞానం మనం పొందాలి అంటే ఆ రహస్యం తెలుసుకో. అది తెలిస్తే అంతా మిథ్యతలంచి చూచిన, కానీ మనం ఏమనుకుంటాం? నరుండట్లముటెరింగిన్, అది తెలిసి కూడా కాంతల్ పుత్రులు అర్ధమున్ తనువు నిక్కంబంచు. భార్య నేను ప్రాణప్రదంగా ప్రేమించే మనిషి అనుకుంటాడు, భర్తను పాపం ఆవిడ అలాగే అనుకుంటుంది. మా ఆయన లేకపోతే నా జీవితం ఏమిటి ఉంటుంది? ఓసారి ఆలోచిద్దాం. ఆవిడకి 25 ఏళ్లకి పెళ్ళయింది. 25 ఏళ్ల వరకు ఈ మొగుడనే పదార్థం ఎవరండి, ఎక్కడున్నాడో మనకేం తెలుసు?
మరి అప్పుడు అవి ఈ భర్త లేకుండా లేదా? భర్త తర్వాత పోయిన తర్వాత కూడా ఎంతమంది జీవిస్తున్నారండి? వాళ్ళంతా జీవితాలు వెళ్ళడం లేదా? అలాగే ఈయన భార్య నాకు ప్రాణం అపానం యానం ఉదానం అన్నీ ఆయనే, మా ఆవిడే నాకు అన్నీ ఆకలి ఉండదు దాహం ఉండదు అంటూ ఉంటాడు. చాలా గొప్ప కబుర్లు చెబుతాడు ఇవన్నీ. కానీ వాస్తవం ఆలోచిస్తే 25 ఏళ్లకో 30 ఏళ్లకో ఈయనకి పెళ్ళయింది కదా, అంతవరకు ఈయన ఏమన్నాడండి? మా అమ్మే, మా నాన్నే, మా అన్నదమ్ములు, మా కుటుంబం అంటే చాలా అనుబంధం అన్నాడు. ఆ పెళ్ళాం అనే పదార్థం ఒక్కత్తి ఇంట్లో రాగానే ఇక మొత్తం అన్నీ వదిలేసి నా కుటుంబం నాకు లేదా అని మొదలెట్టాడు. అర్థమైపోయిందిగా మిథ్యని. నా కుటుంబం నాకుందే అని అన్నదమ్ములతో తగాదా పడుతున్నాడు. అరసెంటు పొలం కోసం, అరసెంటు స్థలం కోసం అన్నదమ్ములతో తగాదా పడుతున్నాడు. 6 సెంట్ల పొలం కోసం తల్లిదండ్రులతో తగాదా పడుతున్నాడు. అంటే ఈ అనుకున్న బంధాలేవో మిథ్యలు కాదా, అనుమానం. అదే దుర్జుడు చెబుతున్నాడు. కాంతల్ పుత్రులు, అలాగే కొడుకులు మనం పెంచాం, కూతుళ్ళు పెద్ద చేశాం, పెరిగాక ఏమన్నాం? వాడు తిరగ కాస్త పెద్ద అవ్వగానే వాడు కోడల వాళ్ళు రాగానే వాళ్ళు ఏమిటి వీళ్ళ ఆడపిల్లలు శుభ్రంగా, కొంతమంది మగపిల్లలు ఆడపిల్లలు ముందే షరతులు మాట్లాడుకుంటున్నారు హాయిగా. పెళ్ళప్పుడే నెట్ చాటింగ్ అని మొదలైంది. చాటా చీపురు అన్నీ వచ్చాయి కొత్తగా. అందులో మాట్లాడుకుంటారు హాయిగా. అందులో హాయిగా అమ్మాయిలు చెప్పేస్తున్నారు పెద్దవాళ్ళు మనతో రావడానికి వీళ్ళ, వాళ్ళని వేరే దారి చూసుకోమని ముందే. అప్పుడు వెంటనే ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటారు? అడ్డాలనాడు బిడ్డలు కానీ అడ్డాలనాడు బిడ్డలు కాదమ్మా, అదే దుర్జుడు చెప్పాడమ్మా, అంతా మిథ్యాని. పెంచేసాం, ఎకరాలు అమ్మేశాం, వచ్చేసాం, కూర్చున్నాం, చదివించాం, డబ్బులు పెట్టుబడి పెట్టేశాం, కాపురాలు కూడా మార్చుకుని భార్యో చోట భర్తో చోట ఉండి వీళ్ళని అన్నాలు పెట్టారు, చదివించారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత మీతో మాకేం సంబంధం లేదు, మీ దారి మీరు చూసుకోండి అంటే ఈ హృదయాలు ఎంత బాధపడుతున్నాయండి. అలా అందరూ అంటున్నారని కాదండి, కానీ కొందరు ఉన్నారా లేదా? కళ్ళు చెమర్చుతున్నాయా లేదా? బాధ కలుగుతుందా లేదా? అలాగని పిల్లల్ని ఏమైనా మనం సక్రమంగా పెంచామని చెప్పగలమా? 3 ఏళ్ళు రాకుండా వాడిని తీసుకెళ్ళి హాస్టల్లో బారేస్తున్నారు, ఇవాళ డే కేర్ సెంటర్లో బారేస్తున్నారు. మరి 3 ఏళ్ళు రాకుండా వాడిని డే కేర్ సెంటర్లో పారాడే న్యాయమైనప్పుడు వాడికి 30 ఏళ్ళు వచ్చాక మన ఓల్డేజ్ హోమ్లో బారేస్తే తప్పే ఉందండి? మనం చేసిందే వాడు చేశాం. వాళ్ళు మనకు అక్కర్లేదు, మనకి వాళ్ళు అక్కర్లేదు. అందుకే వేదాంతం స్పష్టంగా చెబుతుంది, మీరు ఏ భార్య అనుకుంటున్నారో, భర్త అనుకుంటున్నారో, పిల్లలు అనుకుంటున్నారో ఇవన్నీ మిథ్యా. మీరు పెంచుకున్నారు ఇవన్నీ బాగా, వాటిని మళ్ళీ తగ్గించుకోండి. మనుషులే మిథ్య అయినప్పుడు అర్థము డబ్బు శాశ్వతం అనుకుంటున్నాం. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళలోనో ఎంతోమంది మన కథలు మనం ఊహించుకుందాం. కటిక పేదరికంలో ఉండి ఐశ్వర్యవంతులైన వాళ్ళు ఉన్నారు. ఆగర్భ శ్రీమంతుల ఇంట్లో పుట్టి పూర్తిగా అట్టడుక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మనలోనే ఉన్నాం, అనుమానం వెళ్ళ. మరి అటు ఉన్నప్పుడు ధనం శాశ్వతం కాదు కదా, ఓసారి వచ్చింది మళ్ళీ పోతుంది. ఇంకో చరిత్ర కూడా మనం గమనించుకోవచ్చు. పేదరికంలో ఉండి ఐశ్వర్యాన్ని పొంది మళ్ళీ పేదవాళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాల చేయకూడని వ్యాపారాలు చేయడం వల్ల, రకరకాల జూదాలు ఆడడం వల్ల, వ్యసనాల వల్ల పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వచ్చింది పోయింది, మళ్ళీ వచ్చింది మళ్ళీ పోయింది. అంచే దుర్జుడు ఎక్కడైనా అబద్ధం చెప్పాడా? అర్థమున్ తనువు నిక్కం వంచు మోహార్ణవ భ్రాంతి చెంది. శరీరం కూడా విజ్ఞానం కాదు, నిజం అనుకుంటున్నాం మనం. ఒక్క మాట చేస్తే ఇవాళ సాంకేతికత బాగా పెరిగింది కాబట్టి అది కూడా అర్థమవుతుంది. 1 ఏడాది క్రితం మనం దిగిన ఫోటో, ఇవాళ మనం దిగిన ఫోటో రెండూ పక్కన పెట్టుకుని చూడండి ఎంత తేడా ఉంటుంది. ఎంత మారిపోయానో అంటాం. మరి ఎవరా మారిన వారు? ఏడాదప్పుడు ఫోటో, 10 ఏళ్లప్పుడు ఫోటో మనకి తేడా తెలియాలంటే, శరీరం మిథ్య అని తెలియాలంటే ఏడాదప్పుడు ఫోటో, మన చిన్నప్పుడు ఫోటో, 10 ఏళ్లప్పుడు ఫోటో, 20 ఏళ్లప్పుడు ఫోటో, 30 ఏళ్లప్పుడు ఫోటో, 40, 50, 60 ఈ వయస్సుల్లో ఫోటోలు వరుసగా. 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు 6 ఫోటోలు పెట్టుకోండి. 1వ ఏడాది 10, 20, 30, 40, 50, 60 7 ఫోటోలు దగ్గర పెట్టుకోండి. చూడండి స్పష్టమైన మార్పు కనపడింది శరీరంలో. 1వ ఏడాది ఉన్నట్టు 10వ ఏడాది లేవు, అలా 20లో లేవు. ఇప్పుడు 60కి ఆ 20కి చూస్తే చాలా తేడా ఉంది. మరి అప్పుడు ఇప్పుడు కూడా లోపల సుబ్బారావు అని పేరెట్టారు ఒకడికి. విజయవాడలో ఎక్కువ మందికి ఆ పేరు ఉంటుందట. పూర్వం అనేవారు సరదాకి, విజయవాడ పైనుంచి ఎవరన్నా ఓ రాయేస్తే ఖచ్చితంగా సుబ్బారావు మీదే పడుతుంది అనేవారు. అంతమంది సుబ్బారావులు ఉంటారట విజయవాడలో. పూర్వం అందరికీ అదే పేరు. అందుకని మరి 1వ ఏడాది ఉన్నప్పుడు 10వ ఏడాది ఉన్నప్పుడు కూడా సుబ్బారావు అనగానే పలికాడే. 10వ ఏడాది కనిపించిన సుబ్బారావు ఫోటోకి 60వ ఏట కనిపించిన సుబ్బారావు ఫోటోకి తేడా ఉంది. ఈ సుబ్బారావు ఎవరు? ఖచ్చితంగా వాడు శరీరం కాదు, అంతకంటే లోపల ఉన్నవాడికి మనం ఓ పేరెట్టాం, వాడు పలికాడు. ఇంతకీ వాడు ఆ సుబ్బారావు అంటే ఆ సరిగ్గా మృతదేహం దగ్గరికి వెళ్ళి సుబ్బారావు అని ఎంత పిలిచినా వాడు పలకడు. ఇంతకీ సుబ్బారావు ఏమయ్యాడు? పైకి వెళ్ళిపోయాడు, అనుమానం వెళ్ళ. వాడు విజయవాడలో లేడు, విష్ణులోకంలో ఉన్నాడో ఎక్కడున్నాడో మనకి తెలియదు.
అంచేత శరీరం మనది కాదు, డబ్బు మనది కాదు, భార్య భర్త పిల్లలు ఈ బంధాలేవి శాశ్వతం కాదు. ఇవి మాటలు చెప్పడం ఊరికే విని వెళ్ళిపోవడం కాదు. ఇంటికి వెళ్ళి ఇదే విషయాన్ని మననం చేయండి, స్మరణ చేయండి. అప్పుడు ఉన్న బంధాలన్నీ హాయిగా తొలగిపోయి ఉంటాయి. అందరూ అక్కడే ఉంటారు, కాపురం సాగుతుంది, పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ ఇంత తాపత్రయపడం, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం. పిల్లల్ని పెంచాలి, చక్కగా పెంచాలి. శాస్త్రం స్పష్టంగా చెప్పింది, దైవవత్ పంచవర్షేషు దశవర్షేషు దాసవత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్. అలా ఉంటే ఎంత ఇబ్బందులు ఉండవండి. దైవవత్ పంచవర్షేషు, 5 ఏళ్లలోపు పిల్లలందరినీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే దేవుళ్ళ చూడమని. దైవవత్ ఎందుకని? మనమే నీళ్లు పోయాలి, మనమే నిక్కర తొడగాలి, మనమే ఒంటికి సబ్బు పెట్టి రుద్దాలి, మనమే వాడికి అన్ని రకాల సపర్యులు చేయాలి, అన్నం తినిపించాలి. వాడు ఒళ్ళు పాడు చేసుకుంటే మనమే కడగాలి. ఎవరు చేస్తారు? అవన్నీ శివుడికి చేస్తున్నాం అనుకుంటే చేయగలం, పిల్లాడికి అనుకుంటే చేయలేం. అందుకని దైవవత్ పంచవర్షేషు. కానీ తల్లిదండ్రులైన వాళ్ళం అంతా గమనించాలమ్మా. ఆ తర్వాత దశవర్షేషు దాసవత్, 6వ ఏడు వచ్చిన దగ్గర నుంచి 16వ ఏడు దాటే వరకు సేవకుల్లా చూడమన్నారు. ఈవేళ పెంపకాల్లో జరుగుతున్న లోపం అక్కడే ఉంది. అందుకే పిల్లలు మనకి దక్కకుండా పోతున్నారు. వాళ్ళకి చదువు ముఖ్యం, వాళ్ళ ర్యాంకు ముఖ్యం, వాళ్ళ ప్రచారం ముఖ్యం, వాళ్ళ ఉద్యోగాలు ముఖ్యమని ఆ వయస్సులో పిల్లలకి పనులు చెప్పడం మానేశాం మనం. ఇంట్లో పని మనిషి మానేస్తుంది, తల్లి పిల్లకి పని చెప్పదు. చదువుకుంటాం, దానికి ఎందుకు డిస్టర్బెన్స్, నువ్వు చదువుకోవే, నీ ర్యాంక్ ముఖ్యం అని తల్లి తోముతూ ఉంటుంది. ఈ పిల్ల ఏమనుకుంటుందంటే నేను ర్యాంక్ కోసం పెట్టా, అమ్మ తోమడానికి పుట్టింది అంతే. అందుకే ఖచ్చితంగా చదువుతో సంబంధం లేకుండా పని మనిషి మానేస్తే ఇంట్లో మగపిల్లాడ చేత ఆడపిల్ల చేత ఎటువంటి భేదము లేకుండా అంట్ల గిన్నెలు దోవించాలి, మొహమాటమే ఇలా. అప్పుడు వాళ్ళకి ఆ చదువు కంటే కూడా తల్లికి సేవ చేయడం ముఖ్యం, తండ్రికి సేవ చేయడం ముఖ్యం అనేది అర్థమైందంటే 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా మన సేవ చేసి తీరతారమ్మా. వాళ్ళకి ఆ ఆలోచన కలుగుతుంది. చదువు పేరు మీద, డిగ్రీల పేరు మీద, ఉద్యోగాల పేరు మీద వేరే ఆశలు కల్పిస్తున్నది మనమే, అనుమానం లేకుండా. సేవకుల్లా చూడమన్నారు. వాడిని కాస్త అలవాటు చేసి బ్యాంకుకు పంపాలి, కిరాణం కొట్టుకు పంపాలి, నడిచే వెళ్ళమని చెప్పాలి, వస్తువులు తెమ్మని చెప్పాలి. ఆ తర్వాత గమనించండి, 18 ఏళ్ళు దాటాయి, ఓటు హక్కు వచ్చింది. 1 ఓటు వేస్తాడో, బాగుంటే 2 ఓట్లు వేస్తాడో వాడికే తెలిసిన విషయం, మనకేం తెలుసు. ఇక ఆ దశలోకి వచ్చాక ఎలా ఉండాలి, సరిగ్గా అటాచ్మెంట్ ఎంత ముఖ్యమో డిటాచ్మెంట్ కూడా అంతే. శాస్త్రం చెబుతోంది, ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్. 16, 18 ఏళ్ళు దాటగానే అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ స్నేహితుడిలా చూడమన్నారు. ట్రీట్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్. సేవకుడు కాదు, దేవుడు కాదు, ట్రీట్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్, స్నేహితుడిలా చూడమన్నారు. అంటే అర్థం, మన స్నేహితుడికి మనం ఓ మంచి మాట చెబుతాం, వినకపోతే ఏం చేస్తాం? ఫోన్లెద్దు, వినకపోతే మనం ఏం చేస్తాం? ఏం బలవంతంగా చేయిస్తామా? ఫోన్లే, వాడే చెడిపోయేలా ఉన్నాడు, వాడికి దూరంగా ఉందాం అనుకుంటాం. పిల్లలకైనా అంతే, ఉపదేశం చేసేవరకే మన పని, మంచి చెప్పడం వరకే. వినలేదు, వాళ్ళు ఏదో పెళ్లి చేసుకున్నారు, చేసుకొని మనకు ఓపుకుంటే వెళ్ళి హాజరై అక్షంతలు వేస్తాం, లేకపోతే నాయన నువ్వు చేసుకో అంటాం. కట్నం కలిసి వచ్చింది, కళ్యాణ మండపం కలిసి వచ్చింది, ఆ ఖర్చు కూడా లేదు. వాడి పెళ్ళిళ్ళు లేవు, వాడు చేసుకున్నాడు, మనకి ఇష్టం లేనప్పుడు దేనికి వచ్చింది? అది లేదు, ఇష్టమైంది కలుపుకున్నాం. అది కులాంతరమైనా, మతాంతరమైనా, ఏ అంతరమైనా, పేదరికమైనా, ఇంకోటైనా హృదయపూర్వకంగా కలుపుకోవాలి. అంతా శివస్వరూపమే అని కలుపుకోవాలి. మళ్ళీ కలిపేసుకుని ఆ అమ్మాయి ఇంట్లోకి వచ్చాక ఆ అమ్మాయి ఏదైనా తేడా చేస్తే ఈ క్యాస్ట్ వాళ్ళు అందరూ ఇంతే, ఈ డైలాగ్ వద్దు. ఇంకా కలుపుకున్నాం, మనస్పూర్వకంగా కలుపుకోవాలి. లేదు, శుభ్రంగా నాయన నీకు జిందాబాద్, మీ ఆవిడకి జిందాబాద్, వెళ్ళరండి, మాతో ఏం ఆశలు పెట్టుకోకండి అని ఫోన్ నెంబర్ మెనూలో కూడా ఫోన్ నెంబర్ తీసేసాం. గొడవ వదిలిపోయిందో 10 నిమిషాలు కలిసి వచ్చింది. రోజు తెగింపు ఉండగలిగితే ఆత్మజ్ఞానం కోసం అంత తెగింపుగా ఉండాలి. ఆచార సంప్రదాయాలు ముఖ్యం అనుకున్నప్పుడు ఉంటాం ఖచ్చితంగా, మొహమాటం వెళ్ళా. ఎందుకు పెళ్ళిళ్ళు చేస్తున్నాం? కులాచార సంప్రదాయాలు కొనసాగించడం కోసమే పెళ్ళి. మళ్ళీ వాళ్ళ సంతానం కనాలని ఎందుకు కోరుకుంటున్నాం? కులాచార సంప్రదాయాలు కొనసాగాలి, ఇందులో ఉండేవని. ఇవి ఏవీ సాగించినప్పుడు ఊరికే వారు ఏదో ఒక అమ్మాయిని చేసుకోవడం, ఓ 2 పిల్లల్ని కనడం, వారందరికీ మన ఆస్తులు ఇవ్వడం ఏమైనా సరదా ఏమిటి ఇక్కడ? ఇది ఇంకోళ్ళకి ఇచ్చుకుంటాం. మన ఆశయాలు ఎవరు కొనసాగిస్తున్నారో వాళ్ళకి ఇచ్చుకుంటామండి, వీళ్ళకే ఎందుకు ఇవ్వాలి? ఖచ్చితంగా. అందుకని చెప్పగలిగితే ఖచ్చితంగా చెప్పాలి. లేదు, విశాలమైన హృదయం ఉండి కలిపేసుకున్నామా, గొడవలేని వ్యవహారం, అంతా శివస్వరూపమే, హాయిగా వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు, మన పాటలు మనం పడతాం. ఖచ్చితమైన నిర్ణయానికి రావాలి తప్ప ఏమిటోనండి ఇంత చేశామండి, పిల్లలు ఇలా చేశారని నేను బెంగెట్టుకుంటే గుండెపోటు వస్తుంది. అప్పుడు డబ్బులు లేకపోగా సేవ చేసేవాడు కూడా ఉండడు. ఇదే ఖచ్చితంగా ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్. ఇలా గ్రహించగలిగితే అంతా మిథ్య తలంచి చూచన,
ఎప్పటికప్పుడే మన పాత్ర ఏమిటో మనం చెయ్యాలి. ఎప్పుడూ ఓవర్ యాక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఆ మాట ఒక్కడు చెప్పుకుని మనం విరామాన్ని ప్రకటించుకుందాం. ఓవర్ యాక్షన్ అంటే ఎలా ఉంటుందో, మన పాత్రలకి మనం న్యాయం చేయడం అంటే ఎలా ఉంటుందో. నాటకాలు వేసేవాళ్ళు చూడండి, పెద్ద నాట్య మండలి అని ఉంటుంది. అందులో ఒకడు ఉన్నట్టు, వాడు దుర్యోధనుడు పాత్ర వేస్తాడు. ఆ రామాయణం వేస్తే రావణాసురుడు వేస్తాడు. ఇలాంటి పాత్రలు వేస్తాడు. ఆయన కురుక్షేత్రం నాటకం వేస్తుంటే ఈ నటుడు కొంచెం ఈ దుర్యోధనుడు పాత్ర వాడు ఉన్నాడే, ఈయన కాస్త ఓవర్ యాక్షన్ అలవాటు, బాగా చించుకోవడం, పద్యాలు పాడడం అలవాటు. అందుకని ఆ దర్శకుడు చెప్పాట, కాస్త ఆ గ్రీన్ రూమ్ అంటారు, మేకప్ రూమ్లోకి వచ్చి ఈ దుర్యోధనుడు మీసాలు అవి పెట్టుకుంటుంటే చెప్పాట, అబ్బాయి రామారావు, నీకు బాగా ఓవర్ యాక్షన్ అలవాటు. ఈవేళ నువ్వు దుర్యోధనుడు వేషం వేస్తున్నావు. నిన్న హిరణ్యకశ్యపుడు వేసావు, వాడు రాక్షసుడు, వాడు అరుస్తాడు. దుర్యోధనుడు ఊరికే అరవక్కర్లేదు, గంభీరంగా ఉంటే చాలు. రాజరాజు, వాడు మనిషి, రాక్షసుడు కాదు. జాగ్రత్త చూసుకోయే, ఓవర్ చేయకు, ముందే చెబుతున్నా అని దర్శకుడు చెప్పాడు. వీడు కొంచెం పౌరుషం ఎక్కువ, అభిమానం. అందుకని వాడన్నాడు, ఊరుకోవాయా, చెప్పొచ్చో, ఇప్పటికి 150 నాటకాలు వేయడం, చెప్పేవులే, వెళ్ళానాడు. వాడు అహంకారం వాడిది. అందుకని దర్శకుడు వదిలేశాడు. నాటకం మొదలైంది. పడక సీన్ నడుస్తోంది, మనకందరికీ తెలుసు. శ్రీకృష్ణుడు పడుకున్నాడు, ఇటు దుర్యోధనుడు వచ్చాడు, అటు అర్జునుడు వచ్చాడు. పద్యాలు నడుస్తున్నాయి హాయిగా. వెంటనే ఈ దుర్యోధనుడు ఏం పద్యం పాడాలి, శ్రీకృష్ణుడు సాయం కోరాలి. ఆ పద్యం తిరుపతి వెంకట కవులు రాశారు, చక్కగా మామూలుగా పాడచ్చు. కౌరవ పాండవుల్ పెనగు కాలము చెరువయ్యే, మాకు అవారికి గూడ ఎక్కుడగు బంధు సముద్రుడవివుగాన, నీ చేరిక మాకు నిర్వురకు శమము గుర్చెడిదౌట, సాయమున్ గోరగనే గుదించితిమి గోపకులైక శిరో విభూషణ. ఇలా పాడితే చాలు. కానీ మనవాడికి ఓవర్ యాక్షన్ బాగా అలవాటు కదా, అందుకని లేని ఒత్తులన్నీ పెట్టాడు. కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువయ్యే, ఆ అనేసరికి ఒక మీసం ఊడిపడింది కింద. పద్యంలా పాడకుండా అతిగా పాడితే అలాగే ఉంటుంది. జీవితంలో కూడా ఓవర్ యాక్షన్ అంటే అదే చేశాడు. మీసం ఊడిపడింది. వెంటనే ప్రేక్షకుల్లో పెద్ద గొడవ మొదలైంది. దుర్యోధనుడు మీసం ఊడిపోయిందిరా, దుర్యోధనుడు పైగా ఊడింది, 2 ఊడితే ఒక రకంగా ఉండేది, 1 ఊడింది, అదో చికాకు. మీసం ఊడిందిరా. అప్పుడే 4 టమోటాలు 3 కోడిగుడ్లు వేదిక మీదకి వచ్చేసి, ఇక మనవాడికి అవమానమై దర్శకుడు కేసు చూశాడు, తెరేసి, ఎందుకంటే మీసం సర్దుకోవాలి. ఆయనకు ఒళ్ళు మండింది. ఆయన చూశాడు, నేను చెప్పానుగా లోపలికి వచ్చి ఓవర్ యాక్షన్ చేయొద్దు, తిన్నగా పాడమని. 150 నాటకాలు వేసి అన్నావు కదా, 150 మీసాలు పెట్టుకో అని వాడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇంకేం చేస్తాడు ఈయన, అవమానాలు పాలవడం తప్ప. అప్పుడు అంటున్నట్ట సరిగ్గా జంజాల పాపయ్య శాస్త్రి గారు, గుంటూరులో ఉన్నటువంటి మహాకవి, ఈ సంఘటన మీదే ఒక పద్యం రాశాడు. విషము చూచితిన్ రహస్యముగా తెరవేయుమంచు, నీకోసము చూచితిన్ కసరు కొంటివి, ఇది ఎక్కడి దర్శకత్వమో అన్నాడు. వేషం వేసి పంపేవయ్యా, ఏదో పాడుతుంటే మీసం ఊడిపోయింది, తెరవయ్యా అంటే కసురుకున్నావు, నువ్వేం దర్శకుడు అయ్యా అన్నట్ట. సరిగ్గా మన జీవితాల్లో మనం కూడా విద్యార్థిగా, పెద్దవాడిగా, తండ్రిగా, తల్లిగా పాత్రిస్తే మనం అవసరమైన నటన చేయడం మానేసి అతిగా చేస్తాం, బాగా పూసేసుకుంటాం, రాసేసుకుంటాం. జీవితాంతం మన పెత్తనమే నడవాలి. 60 ఏళ్ళు వచ్చింది, అత్తగారికో మావగారికో, కొడుకు కోళ్ళు ఇంట్లో ఉంటారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నామంటే సుఖంగా కోళ్ళ కాఫీ కాచి పట్టుకొచ్చి ఇచ్చింది, బాగుందమ్మా అని చెప్పాలి, మళ్ళీ ఇస్తా. కాఫీ తాగేసి ఎలా ఉందంటే, ఏదో చేస్తారులే, మా కాలంలో ఉంటా ఏటి అంటే ఏమంటారు, మర్నాడే కాచుకో ముసల్దానా అంటారు. ఇచ్చింది ఏదో తాగేస్తే ఇంకోసారి ఇస్తారు, గొడవలేదు మెచ్చుకుంటే. లేదు వంకలు పెట్టామనుకోండి, మీరు కాచుకోండి, మీకు ఎంత చెప్పినా నచ్చదు, మీ అమ్మాయి చేస్తే నచ్చుతుంది, మేము చేస్తే నచ్చదు అంటారు. వెంటనే అనుమానం ఏముంది, ఇంకా కొడుకు ఇంట్లో ఉంటుంది, అత్తగారు కూతురుతో మాట్లాడుతుంది, అమెరికాలో ఉన్న అమ్మాయితో మాట్లాడుతుంది గంట సేపు, ఇంట్లో ఉన్న కోడలతో మాట్లాడదు. మరి సంబంధాలు ఎలా బాగుంటాయండి? మనకి ఎన్ని శివరాత్రులు జరిగితే మన జీవితాలు మారతాయి? ఈ ఇంట్లో ఉన్న కోడల్ని కూతురుతో సమానంగా ఎవరు భావించగలుగుతారో వారందరూ శివస్వరూపులు, వారికి నమస్కారం. రావలసిన మార్పు అది సమాజం. ఇంట్లో మన ఎదురుగా ఒక అమ్మాయి ఉందా, 25 ఏళ్ళు ఎక్కడో బతికొచ్చిందా, ఇక్కడ ఇంట్లో కాపురం చేస్తోందా, ఆ అత్తగారికి కోడలేమో కూతురులా కనపడదా, ఈ కోడలకేమో అత్తగారు తల్లిలా కనపడదా, వేరులా కనపడుతుందా? మా అమ్మని ఈవిడ పుట్టింటికి ఫోన్ చేసి గంట సేపు మాట్లాడుతుంది, ఉన్న అత్తగారేమో కాఫీ అడిగితే పనేం లేదు ఉంటుంది ఇక్కడ. ఇగో ఈ భేదభావాన్ని పోగొట్టుకోవడమే. అలా ఉండాలంటే పరిమితం. ఇప్పుడు నేను అత్తగారి పాత్రలో ఉన్న ఇల్లాలు కాదు, ఆ అమ్మాయిది పెత్తనం చేసుకొని హాయిగా నేను ఉంటే చాలు, అదే ఓవర్ యాక్షన్ చేయకుండా ఉండవు. అందుకని పాపయ్య శాస్త్రి గారు చెబుతున్నారు, సరిగ్గా మనం కూడా జీవితంలో బాగా అతిగా చేసి ఆస్తులు సంపాదించి పూసేసి మా అబ్బాయిని అంతవాణ్ణి చేయాలి, ఇంతవాణ్ణి చేయాలి, అంతవాణ్ణి చేయాలంటాం. వాడు చివరికి మన దూసేస్తాడు బయటికి. అప్పుడు ఖచ్చితంగా దేవుడా నా జీవితం పాడైపోయిందయ్యా, తెరవేయమంటే అర్థం ఏంటండి, తీసుకెళ్ళిపోయిన ఆయన ఈ హింస నేను పడలే
వాళ్ళేనా ఆయన వాళ్ళే కాదు అంటున్నారు నాయన. అప్పుడు దేవుడు కూడా ఏమంటాడంటే, ఓవర్ యాక్షన్ చేయొద్దని చెప్పాను కదా, దించినప్పుడే చెప్పాను కదా, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండవయ్యా. పెళ్ళిళ్ళు చేసేవరకే మన పని అయినా, కాపురాలు చేసుకోవడం వాళ్ళ పని. అంతేగాని ఇంకా 70 ఏళ్ళు వచ్చిన పాపం అత్తగారికి మావగారికి కోరిక ఏమిటంటే, మా కోళ్ళు ఇంకా నీళ్ళు పోసుకోవాలి. ఈవిడ పోసుకుంది ఇప్పటికి 10 సార్లు సరిపోదా అని కనకదుర్గ గుడి చుట్టూ అత్తగారు ప్రదక్షిణం చేస్తుంది, కోళ్ళ చేయదు. ఇదే ఓవర్ యాక్షన్. అతి అంటే అదేనంతకంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతానం, వాళ్ళు ఏదో చదువుకోవడం, అది వాళ్ళకి సంబంధించిన విషయం. మనది అయిపోయింది. 60 ఏళ్ళు దాటాయి అంటే ఉద్యోగంలో రిటైర్ అయినట్టే, సంసార జీవితంలో కూడా రిటైర్ అవ్వాలి. ఇక మళ్ళీ పిల్లలు, ఆస్తులు, పెంపకాలు పక్కన ఎట్టేసేసి శివుణ్ణి ఎలా తెలుసుకోవాలి, గుండెల్లో ఉండే శివుణ్ణి ఎలా పట్టుకోవాలి. ఇందాక మనం దేవాలయం వ్యవస్థ ద్వారా చెప్పుకున్నామే, 60 ఏళ్ళు వచ్చాయి. ఇంకా గుళ్ళోకి వెళ్ళడం కాదు, గుండెల్లో ఉన్న దేవుణ్ణి పట్టుకోగలగాలి ఖచ్చితంగా. ఆ గుడిలో ఉన్న దేవుడు, ఈ గుండెల్లో ఉన్న దేవుడు ఒక్కడే అని తెలుసుకోగలగాలి. అందుకోసమే ఈ ఉపవాసాలు, అందుకోసమే ఈ జాగరణాలు. మళ్ళీ విరామాన్ని ప్రకటిస్తూ ఒక్క మాట, ఉపవాసం అనే మాటకు సరైన అర్థం ఉపేవాసం అంటే సమీపంలో ఉండడం. ఎవరు సమీపంలో ఉండడం? దేవుడికి సమీపంలో ఉన్నాం కదండి. పక్కనే ఉన్నాడు ఆయన. పక్కన విగ్రహం ఉంటే సరిపోలా, మన మనస్సు అక్కడ ఉండాలి. అంచేత నువ్వు ఇంటి దగ్గర కూర్చున్నా నీ మనస్సులో కనుక శివస్మరణ మానకుండా ఉంటే నువ్వు ఉపవాసం చేసినట్టే. ఆ ఓపిక లేని వాళ్ళు, అనారోగ్యవంతులైన వాళ్ళు అనవసరంగా సుదీర్ఘ ఉపవాసాలు చేసి ఆరోగ్యాలు చెడగొట్టుకోకండి. శాస్త్రాల్లో ఎక్కడా అలా చెప్పాల. ఇదంతా ఎందుకోసం అంటే మన మనస్సును అక్కడ కేటాయించడం. అన్నం మానేయమని ఎందుకు చెప్పారంటే, అన్నం మానేసామనుకోండి, ఇంట్లో అందరూ అన్నం మానేశారనుకోండి, ఆడవాళ్ళు వంట చేయక్కల. ఆడవాళ్ళ జీవితంలో పెద్ద పని ఏదైనా ఉంటే ఆ వంటే. వంట మానేస్తే 4 గంటలు కలిసి వచ్చింది. ఆ 4 గంటలు భగవద్ధ్యానానికి కేటాయిస్తారు. ఆ 4 గంటలు మళ్ళీ చెమ్మ పోషమ్మ కబుర్లు చెప్పుకుంటే శివరాత్రి దేనికి పని లేక. అందుకని ఈ పనులు ప్రధానమైనవి కొన్ని మానేస్తే కొంత సమయం కలిసి వస్తుంది. ఆ సమయం భగవంతుడికి కేటాయించాలి. మనం ఏదో పురాణం చదువుకోవడమో లేదా ప్రవచనం వినడమో దాని గురించి ధ్యానం చేసుకోవడమో చేసుకోవాలి. అటువంటి ధోరణిలో గడుపుదాం ఖచ్చితంగా. ఇప్పుడు మనందరికీ కన్నుల పండుగగా గిరిజా కళ్యాణం జరగబోతోంది. ఆ కళ్యాణం ముగిసిన తర్వాత మరొక సమయాన్ని బట్టి వీలైనంతసేపు మళ్ళీ ఆ గిరిజా కళ్యాణంలో ఉండేటువంటి రహస్యాలని, తత్వాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దామమ్మా. మాకు టీవీల్లో మాట్లాడే వాళ్ళకి బాగా అలవాటు, ప్రసారంలో అంతరాయాలు ఉంటూ ఉంటాయి అప్పుడప్పుడు. అందుకని శ్రీచక్ర ఛానల్ వాళ్ళు టీవీ వాళ్ళే కాబట్టి నా ప్రవచనంలో కూడా అంతరాయం ఏర్పాటు చేశారు. అందుకని ఈ అంతరాయం అయ్యాక మళ్ళీ కలుద్దాం. ఈలోపు జరిగే గిరిజా కళ్యాణం అనే ప్రకటనలన్నీ మీరు హాయిగా ఆస్వాదించండి.